ప్లస్ సెషన్స్ కండక్ట్ చేసి 50+ స్కూల్స్లో 9,000+ స్టూడెంట్స్కి స్టడీ స్కిల్స్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ పై గైడెన్స్ ఇచ్చారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి 13 సంవత్సరముల ఎక్స్పీరియన్స్తో ఎయిర్టెల్, యాక్ట్ ఫైబర్, రిలయన్స్ సాఫ్టెక్ వంటి కంపెనీస్లో టీమ్ మేనేజర్గా వర్క్ చేశారు. టీమ్ని బిల్డ్ చేయడంలో వీరు ఎంతో సమర్థవంతులు. కరెంట్లీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ Provensoft LLP and leading Provensoft Solutions and Single Point Consulting. His real passion is youth transformation. అందుకు ఆయన లైఫ్ టర్న్ అకాడమీ ద్వారా కస్టమైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ స్టూడెంట్స్ లైఫ్లో రియల్ చేంజ్ తీసుకువస్తున్నారు. హిస్ గోల్ ఈజ్ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుదామని చెప్పి ఆయన ఒక గోల్ పెట్టుకున్నారు. బట్ అదే టైంలో టు సర్వ్ ద నేషన్ బై ఎంపవరింగ్ యూత్ని ఎంతో శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారు చేసి నేషన్కి ఇద్దామనే ఆశయంతో ఉన్నారు. హీ డస్ నాట్ జస్ట్ స్పీక్, హీ క్రియేట్స్ ఇంపాక్ట్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఇంపాక్ట్ స్పీకర్ దాసరి త్రినాథ్ గారు. వెల్కమ్ సార్. We are welcoming you, sir. Now the virtual floor is yours. Over to Dasari Trinath Garu. Thank you, one and all. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. చాలా చక్కగా మీ అందరూ జై వాసవి చెప్తుంటే అబ్బా రోమాలు మొత్తం నెక్కబడుచుకుంటున్నాయండి. ఒక అద్భుతమైన శక్తి నాలో ఆవరించినట్లుగా అనిపిస్తుంది. గ్రాండ్ వెల్కమ్ అందరికీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి అందరూ బాగున్నారా? చాలా సీరియస్ గా నేర్చుకోవడానికి చక్కగా మీ పనులన్నీ పక్కన పెట్టి మరి ఇటు అసలు ప్రీమియం టైం, రోజు మొత్తం మీద ప్రీమియం టైం ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ 7 to 9. 7 to 9 ఎలాంటి వాళ్ళకైనా సరే చాలా ప్రీమియం టైం. చాలా చాలా బిజీ లైఫ్ లో ఉంటాం. బట్ అలాంటి టైంని పక్కన పెట్టి మన స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకుంటేనే కదా వేరే వాళ్ళు మనం స్కిల్స్ ఉపయోగించి వాళ్ళని ఆకట్టుకోవడానికి, మనం ఏంటో సమాజంలో తెలియజేయడానికి. మనం సర్వీస్ చేయాలంటే మన వాయిస్ తోనే సర్వీస్ చేస్తాం. ఫస్ట్ ఆ సర్వీస్ చేసే వాయిస్ ని ఒక అద్భుతమైనటువంటి విషయంగా తయారు చేసుకోవాలంటే ఈరోజు మనం జూమ్ లో 5 గురూస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ యు రెడీ విత్ మీ? రెడీగా ఉంటే ఇలా 2 థమ్స్ పెట్టండి. 2 థమ్స్ పెట్టిన వాళ్ళు రెడీగా ఉన్నట్టు, 1 థమ్ పెట్టిన వాళ్ళు ఇప్పుడే రెడీ అవడానికి సిద్ధంగా ఉన్నట్టు. సైలెంట్ గా ఇలా ఊగేవాళ్ళు నాలాగా చూద్దాం, చూద్దాం, సిద్ధమో యుద్ధమో ఏదో చేద్దాం అని అంటున్నవారు కొంతమంది ఉన్నారు. ఇలా పెట్టాలి. అప్ప ఏం ఆడుతున్నారండి రాచపల్ల అనిల్ కుమార్ గారు అయితే పిల్లలతో గేమ్స్ ఆడుకుంటూ సరదాగా హ్యాపీగా వారికి కూడా ఈ వయసులోనే మంచి విషయాలు నేర్పించే కృషి చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వండర్ఫుల్. పాపం కొంతమంది ఎట్లా చూస్తూ ఉన్నారు. ఏదో ఏం చెప్తున్నాడు, ఏదో 2 చేతులు పెట్టుకుంటున్నాడు, మన జోబుల్లో డబ్బులు దుబ్బేస్తాడేమో, లేకపోతే డిజిటల్ లో ఏదో స్కామ్ ఏమో, కొత్త స్కామ్ ఏమో అని ఇట్లా గుడ్లపకేసి మరి చూస్తున్నారు. అమ్మా నేను అలాంటి చేసేవాళ్ళం ఏం కాదు. ఏదో సరదాగా అందరూ చేతులు పైకి ఎత్తితే మీలో ఉన్న ఉత్సాహం అందరికి కనబడితే వారు కూడా మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో మీ అందరినీ 2 హ్యాండ్స్ చూపించుకున్నారు. కొంతమంది ఇంకా స్టిల్ నా వైపు అలా చూస్తున్నారు. నన్నేం చూడకండి దయచేసి. మీ 2 థంబ్స్ ఇలా చూపిస్తే అబ్బబ్బబ్బ ఇంత సేపటి నుంచి చెప్తున్నాడు సార్, ఇలా 2 థంబ్లు చూపించమంటున్నాడు, మా చేతులు నొప్పి వస్తున్నాయి, ఎప్పుడు ఆపుతాడో ఏమో తెలియట్లేదు, సెషన్ మొత్తం ఇలాగే ఉంటే మా ఇంట్లో వాళ్ళు రేపటి నుంచి నువ్వు వెళ్ళకు, మళ్ళీ మీ పనులు నేను చేయాల్సి వస్తుంది అంటారేమో అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంత డౌన్ చేసేసండి. యా, ఎక్సైటెడ్ అందరూ చాలా చూస్తుంటే, మీ స్మైలింగ్ చూస్తుంటే నేను ప్రిపేర్ అయింది చాలా తక్కువే. మీ ఉత్సాహం చూస్తుంటే నేను చాలా విషయాలు, మీకు కొత్త విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకుని నేనే వెళ్ళేటట్టున్నాను, కానీ మీరు తెలుసుకోవడానికి వచ్చినట్టుగా లేరు. అద్భుతంగా ఉన్నారండి, చాలా చక్కగా ఉన్నారు. మ్యూట్ చేసుకోండి. అప్పుడప్పుడు మీ ఇంట్లో సౌండ్లు మాకు వినిపిస్తే చాలా ఆనందపడతామనే ఉద్దేశంతో మీరు ఆన్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం బుల్లెట్ లాగా దూసుకుపోదామా, ఫ్లైట్ లాగా ఎగిరిపోదామా? ఏం చేద్దాం సార్? పక్షిలాగా ఎగిరిపోదామండి. ఫ్లైట్ అంటే ఈ మధ్య ఆయిల్ గీళ్ళు అన్ని ఆపేస్తున్నారు. బట్ పక్షిలాగా అయితే ఇలా ఎక్కడికి కావాలంటే అక్కడికి హ్యాపీగా మనం ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, అవునా? ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొన్ని విషయాలకి అలా చేసుకోవాలనిపిస్తుంది, కానీ కష్టమే కదా.
పక్షుల ఇలా ఇలా ఎగిరితే ఏమొస్తుంది, ఈ మధ్య వైర్లు వేస్తున్నారు పైన, ఫైబర్ వైర్లు అని, అవి తగులుకుని పక్షులే కింద పడుతున్నాయి, మనం కూడా పడే అవకాశం ఉంది. మనం ఇలాగే నడుద్దాం, సేఫ్టీగా ఉంటాం. యా ఫ్రెండ్స్, ఈ రోజు మనం జూమ్ లో 5 గురూస్ ఇలా చూపించండి, అందరూ కూడా 5 గురూస్, అందరూ హ్యాండ్ ఇలా చూపించండి. 5 గురూస్ కూడా తెలుసుకుపోతున్నాం. 5 గురూస్ లో 1 2 3 4 5 ఉన్నాయి కదా ఫింగర్స్. 6 ఎవరికైనా ఉంటే నేను ఏం చేయలేను, 5 చెప్పగలను. సార్ నా దగ్గర 6 ఉన్నాయి సార్, నాకు 6 చెప్పాల్సిందే సార్ అంటే ఏదో 5 చెప్తాను నేనైతే. యా, వండర్ఫుల్ వండర్ఫుల్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, మీ హ్యాండ్స్ 2 ఇలా చూపించండి. ఫస్ట్ మీకు 2 హ్యాండ్స్ ఉంటాయి, 2 హ్యాండ్స్, ఒకటే హ్యాండ్ ఉంటే ఒకటే హ్యాండ్. లేదు సార్ నాకు భగవంతుడు ఇంకొక హ్యాండ్ ఇచ్చాడు 3 ఉంటే 3 చూపించండి. ఇలా పెట్టండి అందరూ. కమ్ ఫాస్ట్. యా, పెట్టారా? అందరికి ఇలా పెట్టారా? పెట్టండి. అందరినీ ఆశీర్వదిస్తున్నారా మీరు? ఇలా ఇలా అంటున్నారు, నేను చెప్తుంటే మీరు కూడా వండర్ఫుల్ అండి. మీ మనస్తత్వం చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఆశీర్వదించారు. ఎస్, అందరూ ఒక అద్భుతమైన స్పీకర్ గా, ట్రైనర్ గా వారి లైఫ్ ని లీడ్ చేయాలని మీ ఆశీర్వాదం అందరికి పనికొస్తుంది. రేపు ఈ 2 హ్యాండ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ లో పెట్టండి, ఒకదానికొకటి. పెట్టారా? వీలైనంత దగ్గరగా జరపాలి, బట్ టచ్ కాకూడదు. ఇది గేమ్. 2 ఫింగర్స్ వీలైనంత దగ్గరగా టచ్ చేయాలి, మళ్ళీ కనిపించకూడదు. వీలైనంత దగ్గరగా పెట్టండి, టచ్ కాకూడదు, మళ్ళీ టచ్ కాకూడదు, వీలైనంత దగ్గరగా పెట్టాలి, గ్యాప్ కనిపించాలి. మెంటర్స్ అండ్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఫోటో కొట్టి నాకు పర్సనల్ గా పంపించండి. నేను ఏఐ టూల్ ఉపయోగించి ఎవరు ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని మిల్లీమీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో నేను ప్రయత్నిస్తా. టచ్ అయిన వాళ్ళు ఫౌల్, ఫెయిల్ అయిపోయినట్లే. తీసారా? మెంటర్స్, కో మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వచ్చేసింది. చేతులు నొప్పి వస్తే టచ్ చేసేయండి. సార్ మా వల్ల కాదు సార్, చేతులు నొప్పి వస్తున్నాయండి అంటే టచ్ చేసేయండి. కొంతమంది అయితే నీకు ధన్యరా స్వామి అని చెప్పి పైకి వెత్తి మరీ చేస్తున్నారు. వండర్ఫుల్, సూపర్, గ్రేట్ కదా. ఒకసారి చూడండి, స్క్రీన్ వైపు చూడండి, అందులో ఒకసారి గ్యాలరీ వ్యూలో పెట్టుకుని మీ స్క్రీన్ వైపు చూడండి. చూసారా? ఎంత చక్కగా అందరూ మనకి నమస్కారం చేస్తారు. అబ్బా, ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందో, ముచ్చటేస్తుంది కదా. మనకి అందరూ ఇంతమంది ఘన స్వాగతం పలుకుతున్నారు. మన స్కిల్స్ నేర్చుకోవడానికి మనం వస్తే వాళ్ళందరూ మనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎస్ ఫ్రెండ్స్, మనం స్కిల్స్ నేర్చుకుంటున్నాం. మన భారతీయ సంప్రదాయం ప్రకారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాసవి క్లబ్ లో మనం ఒక స్కిల్స్ నేర్చుకోవడానికి తొలిమెట్టు వేసాం. ఈ రోజు నుంచి దాన్ని ఇంకా పవర్ఫుల్ గా ప్రతి ఒక్కరికి మనం ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కరికి మన గ్రూప్ లో ఉన్న అందరూ నేర్చుకునే విధంగా మన స్కిల్స్ ని మనమే కాకుండా అందరితో కలిసి మెలిసి ఉంటేనే కలదు సుఖం. గుర్తొచ్చిందా? చిన్నప్పుడు చదువుకున్నాం మనం. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం. రైట్, వండర్ఫుల్. మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇలా చిన్న చిన్న మన తాతలు ముత్తాతలు ఏవైతే నేర్పించారో వాటి అన్నిటినీ మనం గుర్తు చేసుకుంటూ మన లైఫ్ లో లీడ్ చేస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా మనం ప్రయత్నిద్దాం. నాకు నమస్కారం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నాకు నమస్కారం చేయలేకపోయినప్పటికీ కూడా ఏదో బిజీలో ఉండి పట్టించుకుని ఉండకపోవచ్చు, అయినా సరే మీకు నమస్కారం. మీరు కూడా నమస్కారం చేయాలంటే నమస్కారం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఫ్రెండ్స్, మంచి ఫుల్ బూస్టింగ్ తో అందరూ నమస్కారంతో ఒక భారతీయ సంస్కారాన్ని గుర్తు చేసుకుని ఫుల్ ఎనర్జీగా మనం ఈ రోజు సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. చెప్పండి, ఎవరు ఈరోజు ఎన్నో రోజు? ఎంతకి వింటున్నా సార్? విశ్వవిరాట్ విజయవాడ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు ఎన్నో రోజు? ఫస్ట్ డేనా? వావ్, ఫస్ట్ డే నన్ను పిలిచేసారా? గ్రేట్ 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 గ్రేట్. అమ్మయ్య, ఈ రోజు నేను ఒక్క రోజు కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి, ఫస్ట్ డే కాబట్టి. ఎందుకంటే మీకు తర్వాత డే 2, డే 3, డే 4 ఇంకా అద్భుతమైన స్పీకర్స్ వస్తారు. నన్ను మర్చిపోతారు. నన్ను మర్చిపోకుండా మీ బ్రెయిన్ లో ఫిక్స్ అయ్యే విధంగా నా ప్రయత్నం. మర్చిపోకుండా మీరే చెప్పాలి సార్. ఎవరిని మర్చిపోకుండా మీరే చేయాలి సార్. అదే అదే అదే, ఎవరు మర్చిపోకుండా నేనే చేయాలి. అది చాలా పెద్ద బరువైన పాత్ర పెట్టారు. అండ్ ఆల్సో ఈ రోజు ఎలా ఉంటుందంటే, కమింగ్ ఇంట్రోలో నాకు తెలియదు, 20, 30, 40 నాకు తెలియదు. వాటన్నిటికీ ఈ రోజు రిప్రజెంట్ చేస్తూ అద్భుతంగా ఈరోజు ట్రైనింగ్ ఉండబోతుందనే ఫీల్ ని క్రియేట్ చేసే విధంగా మనం ప్రయత్నిస్తాం. ఫస్ట్ మనం ఈ రోజు నుంచి జూమ్ లోనే కలుసుకుంటాం కాబట్టి, ఆ జూమ్ లో 5 గురూస్, అసలు 5 గురూస్ మనల్ని ఒక టాప్ లెవెల్లోకి తీసుకెళ్లే ఒక ఆప్షన్స్. ఎక్కువగా మనం కలిసేది జూమ్ లోనే కదా. ఒకప్పుడు కరోనాకు ముందంటే ఆఫ్లైన్ లో అక్కడికి ఎక్కడికి రండి నేర్చుకుందాం అది ఇది అనేవాళ్ళు. ఆ స్టైల్ వేరు, స్టైల్ మారింది, ట్రెండ్ మారింది. ట్రెండ్ మనం ఫాలో అవ్వాలి, లేకుంటే ట్రెండ్ సెట్ చేయాలి. రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. మనం ట్రెండ్ ని ఫాలో అవుతూ మన ట్రెండ్ ని మనం సెట్ చేసుకుందాం. ఈ ట్రెండ్ ఈ జూమ్ లో, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో మనం రాణించాలంటే ఫస్ట్ మనం 5 గురూస్ అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా పాటించాలి,
ఏ విధంగా పాటిస్తూ మనం ఏంటో మనం నిరూపించుకోవాలి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఫైవ్ గ్రూప్స్ లో ఫస్ట్ మనం సెల్ఫ్ సెల్ఫ్ మ్యూట్ లో ఉండాలి. సెల్ఫ్ మ్యూట్ అంటే ఏంటంటే మీ దగ్గర ఏదైతే ఆప్షన్ ఉంటుందో, మైక్ ఆప్షన్ ఉంటుందో, మైక్ ఆప్షన్ ని కొంచెం రెడ్ మార్క్ లో పెట్టాలి, బటన్ నొక్కాలి. దాని బటన్ నొక్కితే రెడ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ రెడ్ లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనం చాలా డిసిప్లిన్ గా ఉన్నాం అని వచ్చిన స్పీకర్ కావచ్చు, వచ్చిన ఇక్కడ ఉండి ఆల్ మెంటర్స్, కోమెంటర్స్ పై నుంచి అబ్జర్వ్ చేసే ఫ్యాకల్టీస్ అందరికి కూడా అబ్బా ఈ టీము చాలా చాలా డిసిప్లిన్ టీం అని మన మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మన టీం వస్తుంది. అండ్ ఇక్కడ రోజు రికార్డ్ చేస్తారు కదా, అవునా? ఈ రోజు నుంచి రికార్డ్ చేస్తారు, రోజు రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసేటప్పుడు మీరు ఎవరైతే నాయిస్ చేశారో వాళ్ళ పేరు పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు కూడా పాపులర్ అవుతాం, బట్ ఆ పాపులర్ మంచిగా ఉండదు, ఆ పాపులర్ బాగోదు. వీళ్ళకి ఏం పని ఉండదు, ఎప్పుడు అన్మ్యూట్ చేసుకుంటాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు. అదే నెగిటివ్ గా మనం అయ్యే అవకాశం ఉంది. సో మనం అందరం మ్యూట్ లో ఉందాం. మ్యూట్ లో ఉండడానికి ఒకసారి మీ ఫింగర్, ఏదో ఒక ఫింగర్, మీకు నచ్చిన ఫింగర్ ఒకటి తీసుకోండి. మీకు నచ్చిన ఫింగర్, మీ ఫింగర్స్ నచ్చిన ఫింగర్స్ ఒకటి చూపించండి. దాన్ని నిదానంగా మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద టచ్ చేయండి, స్క్రీన్ మీద టచ్ చేయండి, స్క్రీన్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద మీకు అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అలా సౌండ్ ఏం రాదు, కనిపిస్తాయి కొన్ని ఆప్షన్స్ కింద కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే మ్యూట్ ఆర్ అన్మ్యూట్. ఆల్రెడీ రెడ్ లో ఉంటుంది. వై? బికాస్ మీరు అందరూ అద్భుతంగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. మేము చెప్పకముందే మీరు ఇంత డిసిప్లిన్ గా ఉన్నారు, మేము చెప్పకముందే ఇంత ఉత్సాహంగా చురుగ్గా ఉన్నారంటే ఈ కమింగ్ డేస్ లో మీరు రోజుకి ఒక యాప్ బ్రెయిన్ లో ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటే, యాప్సా? రోజుకి ఒక యాప్? మా మొబైల్ ఫుల్ అయిపోయింది. ఆ యాప్స్ కదండి, బ్రెయిన్ లో వేసుకునే యాప్స్ అవి. రోజుకు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటే మనం ఏఐ కన్నా స్పీడ్ గా పరిగెడతాం, ఏఐ కన్నా అద్భుతమైన రిజల్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ అయితే మీ దగ్గర ఫస్ట్ బటన్ రెడ్ లో ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. రెడ్ లో లేకపోతే ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ చూడండి, ఎనబుల్ చేసి డిజబుల్ చేయండి, ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ లాక్ చేయండి. చూద్దాం అసలు మీరు ఎలా ఫాలో అవుతారో చూద్దాం. ఎవరు చేస్తున్నారా? సూపర్, గ్రేట్. గ్రేట్, సూపర్. నెక్స్ట్ సెకండ్ ఇది ఏంటంటే ఫస్ట్ మనం సైలెన్స్ గా ఉండాలి. సైలెన్స్ గా ఉండడం అంటే ఏంటి? మ్యూట్ చేసుకోవడం. మనం సైలెన్స్ గానే ఉంటాం, మన ఇంట్లో వాళ్ళు మనం తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళి నువ్వు విన్నది చాలు కానీ పోయి కొబ్బరి బండ తీసుకురావు, పోయి ఉప్పు తీసుకురావు, ఏ ఉంటారు. నేను తెస్తా, అయిపోయి తెస్తా అని మా ఇంట్లో కూడా చెప్పుకుంటా అప్పుడు. సో ఇలా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. లేకపోతే బంగారం రేట్ పెరుగుతుంది కదా, కొన్నామా, ఏదేదో మాట్లాడుతారు. ఆ సీక్రెట్స్ అన్ని కూడా రికార్డ్ అవుతాయి. అలా రికార్డ్ కాకుండా మనం మ్యూట్ చేసుకుందాం. దాని తర్వాత మనం ఫేమస్ అవ్వాలండి. మనం ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరినో ఒకటి ఏదో ఒకటి చేయాలి, అంతేనా? అప్పుడైనా ఫేమస్ అవుదాం. ఎస్, అలా ఫేమస్ అవ్వాలంటే ఫస్ట్ మనం మనం కనిపించాలి. మనం అందరికీ కనిపించాలి, అందరికీ కనిపించాలి, కొత్తగా కనిపించాలి. ఎలా ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ మనం కెమెరా ఆన్ లో చేసుకుని ఉండాలి. చాలా మంది కెమెరా ఆఫ్ చేసుకుని ఉన్నారు. కొంతమంది పాపం డ్రైవింగ్ చేస్తూ, బస్సులో ఉంటూ, అక్కడ ఉంటూ, ఇక్కడ ఉంటూ కూడా కెమెరా ఆన్ చేసుకుని ఉన్నారు. కెమెరా ఆన్ చేసుకుని ఉంటేనే ఫస్ట్ మనం ఫేమస్ అవ్వాలి అనేది యూనివర్స్ కి తెలుస్తుంది. కెమెరా ఆన్ చేసుకుంటే సరిపోతుందా? ఎస్, ఫస్ట్ 50% కెమెరా ఆన్ చేసుకుంటే చాలు, మనం ఫేమస్ అవ్వడానికి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఎవరైతే కెమెరా ఆన్ చేసుకుని ఉంటారో వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుందండి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కెమెరా ఆఫ్ చేసుకునే వారికి ఏంటంటే మనకి బ్రెయిన్ ఎవ్రీ 8 seconds కి, ఎవ్రీ 12 seconds కి చలిస్తూ ఉంటుంది. అంటే డిఫరెంట్ వర్క్స్ మీదకి మన మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. కెమెరా ఆన్ చేసుకుని ఉండడం వల్ల మనల్ని వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి. రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉండాలి. రాముడేనా, సీత లేదా అని కొంతమంది పాపం వాళ్ళ పేదాలతో అడుగుతున్నారు. ఎస్, రాముడు కావచ్చు, సీత కావచ్చు, మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకోవాలని డిసిప్లిన్ గా వారు ఎలా ఉన్నా సరే చక్కగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది రెండోది. మూడోది ఏంటంటే మనం కెమెరా ఆన్ చేసుకుంటమే కాకుండా మనం కూర్చునేటప్పుడు, లేకపోతే మనం ఉన్న సిట్టింగ్ పొజిషన్, మనం ఉండే పొజిషన్ అంతా కూడా చాలా 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 ప్లెజెంట్ గా, చాలా ప్రీమియం గా, చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. అలా ప్రొఫెషనల్ గా ఉండాలంటే ఫస్ట్ మన ఫేస్ మీద, కెమెరా మీద, మన ఫేస్ మీద లైట్ ఫోకసింగ్ ఎలా పడుతుంది, లైట్ ప్రాపర్ గా ఉందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు పైన మీరు కొట్టిన తర్వాత డబల్ క్లిక్ చేస్తే మీరు పెద్దది వస్తుంది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఎలా కనిపిస్తున్నాను, బాగున్నానా, గ్లామర్ గా కనిపిస్తున్నానా, అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఉన్నానా చూసుకోండి ఒకసారి.
నవ్వండి. కెమెరా నవ్వేసి అబ్బా! అందంగా ఎంత అందంగా అని చెప్పి ఒకసారి ముద్దు పెట్టుకోండి. మీకు మీరే వేరే వాళ్ళు పెట్టకండి తప్పు అది. మీకు మీరే చూసుకోండి. మీరు ఎలా ఉన్నారో అర్థం చేసుకోండి. అండ్ మీ సిట్టింగ్ పొజిషన్ ఒక మంచి అద్దెకి తెచ్చుకున్నా నేనైతే. ఇది నేను అద్దెకి తెచ్చుకున్నా. అట్లా మీరు అద్దెకి తెచ్చుకోరులే గానీ మీ దగ్గర ఉంటుంది. అలాంటి వాటిల్ని వేసుకొని మంచి డ్రెస్ అయితే డ్రెస్, లేడీస్ మంచి డ్రెస్ అయితే డ్రెస్ అండ్ ఎవరికైనా ఇలాంటి బ్లేజర్స్ లాంటివి ఉంటే ఏసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఈ రోజు నుంచి మన బ్రెయిన్ ఎలా ఉండాలంటే మనం ఒక ప్రొఫెషనల్ ట్రైనర్‌గా అవ్వాలంటే ఏం చేయాలో ప్రతి క్షణం కూడా దాన్ని మనం పాటిస్తూ ఉండాలి అంతే. దట్స్ ఎనఫ్. టై ఉంటే టై పెట్టుకోండి. ఇంట్లోనే టై పెట్టుకున్నది అంటారు. నో ప్రాబ్లమ్. బట్ ఓ 30 డేస్ తర్వాత మీరు చూస్తే ఒక డీప్ ప్రొఫెషనల్‌గా మారిపోతారు. నేను కూడా స్టార్టింగ్‌లో ఇవన్నీ యేసుకుంటుంటే ఎక్కడికెళ్తున్నావు? పెళ్ళికేమైనా ఎళ్తున్నావా? ఎక్కడైనా ఫంక్షన్‌కి వెళ్తున్నావా? నాకు చెప్పలేదే. నన్నెందుకు తీసుకెళ్ళావు అని అడిగారు. దాని తర్వాత పిచ్చోడిలాగా ఉన్నాడు. ఎప్పుడు అది యేసుకుంటాడు, ఇది యేసుకుంటాడు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే అంత డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుంది. మీరు కూడా ఇలా యేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే ఐటెమ్స్ ఏం కనిపించదు. మీరు కనిపించాలి. పాసిబిలిటీ ఉంటే మీకు వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోండి. దాన్ని కూడా నేర్పిస్తాను ఎలా పెట్టుకోవాలో ఏంటో. వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి అండర్‌లైన్ చేసుకోండి. వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్. అండ్ బ్యాక్ సైడ్ లేదు మాకు ఆప్షన్ లేదు అనుకుంటే ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా లేకపోతే ఏం చేయాలో నేను చెప్తా. దాన్ని మనం ఫాలో అయ్యే ప్రయత్నం. అండ్ మన లుక్స్ మన కెమెరా మనం చూస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే మన కళ్ళు కెమెరాకి స్ట్రైట్ గా ఉంటే మన పొజిషన్ ప్రాపర్ గా ఉన్నట్టు. మనం అప్రాక్సిమేట్లీ ఇంతవరకు కనిపించాలి. మనం పాకెట్ వరకు కనిపించాలి. ఇక్కడ వరకు కనిపిస్తేనే మనం నిండు కనిపిస్తాం. అదే నేను ఇలా కనిపించాను అనుకోండి, బాగున్నారా, వచ్చారా అందరూ నేర్చుకుంటారా, ఎలా ఉంది నా పళ్ళే కనిపిస్తున్నాయి, నీ పార పళ్ళు నువ్వు తీసి పక్కన పెట్టరా అని మీకు ఒక ఐడియా తిరుగుతూ ఉంటాయి కదా, మనం సరదాగా మాట్లాడుకుంటాం కదా, మీ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి అడుగుతుంటారు. ఇలా ప్రొఫెషనల్ గా మనం ఈ మినిమం ఈ లెవెల్లో కూర్చుంటే మనం ప్రొఫెషనల్ గా కనిపిస్తాం. ఓకేనండి. త్రీ త్రీ అయిపోయింది. నెక్స్ట్ సిగ్నేచర్ చేస్తారా మీరు? సిగ్నేచర్ చేస్తారా? ఎందుకే మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? బ్యాంక్ అకౌంట్స్, చెక్ బుక్స్ చెప్పారా వీళ్ళకి? బ్యాంక్ అకౌంట్స్, చెక్ బుక్స్ తెచ్చుకోమని చెప్పారా? చెప్పలేదా? వీళ్ళింతే సగం చెప్తారు, సగం చెప్పారు. సరే ఓకే. మీరు ఏం చేస్తారంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లో చెక్ తీయండి. ఒక చెక్ ఇట్లా దించండి. అడ్డంగా దించితే పని చేయదు. చివరిన ఇట్లా దించండి. చించిన తర్వాత రైట్ సైడ్ కార్నర్ లో మీ పేరు అది ఉంటుంది. అక్కడ సైన్ చేయండి. మీరు సైన్ చేయండి. నార్మల్ మీ సిగ్నేచర్ ఉందా, సిగ్నేచర్ చేయండి. నా అడ్రస్ సార్కి పంపిస్తాను, మేడంకి పంపిస్తాను. నా అడ్రస్ కొరియర్ చేయండి. ఏం నవ్వుతున్నారు? పంపిస్తారా పంపిరా? ఎందుకే మీ నవ్వు నాకు అర్థం కావట్లేదు. పంపిస్తారని నవ్వుతున్నారా? పిచ్చోడా ఏం మనిషిరా నువ్వు, నిజంగా డిజిటల్ హ్యాకర్ లాగే ఉన్నావు. ఏంటంటే ఏదో సరదాగా అంటే అనుకున్నాం కానీ నిజంగా కన్ఫర్మ్ చేసావు. నీ మాటలతో నువ్వే కన్ఫర్మ్ చేసావు. ఒక హ్యాకర్ లాగా అనిపిస్తున్నావు. ఎస్ ఫ్రెండ్స్, దట్ ఈస్ సిగ్నేచర్. అంటే మన చెక్ మీద సిగ్నేచర్ ఎంత పవర్ఫుల్ గా మనం ప్రాపర్ గా చేయకపోతే చెక్ బౌన్స్ అవుతుందో, ఇక్కడ కూడా జూమ్ ప్లాట్ఫామ్ లో కూడా జూమ్ డిజిటల్ సిగ్నేచర్ అని ఉంటుంది. అది మనల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నా పేరు కనిపిస్తుంది, మీకు త్రినాథ్ దాసి అని కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై జూమ్ డిజిటల్ సిగ్నేచర్. నేను మాట్లాడే ప్రతిసారి అక్కడ రికార్డింగ్ లో కనిపిస్తుంది త్రినాథ్ దాసరి, ఈయన త్రినాథ్ దాసరి. సో మీరు కూడా కొంతమంది ఎలా వచ్చారంటే ఐఫోన్ అని లేకపోతే వివో అనే డిఫరెంట్ గా మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక పేరు వస్తుంది, ఆ పేరుతో వచ్చేసారు. దాన్ని రీనేమ్ చేసుకోవడం మనం తెలియాలి. మన సిగ్నేచర్ ఏముందో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వీటన్నిటిని ఎలా చేయాలి ఏంటి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మనం రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి? మధ్యలో రెస్పాండ్ అవ్వాలా? ఇంతకుముందు సార్ చెప్పారు ఆల్రెడీ, మధ్యలో మీరు ఎవరు రెస్పాండ్ కాకండి, మన లాస్ట్ లో మాట్లాడదాం. ఎస్, ఇట్ ఈస్ వెరీ డిసిప్లిన్. అది డిస్ట్రాక్షన్ కలిగించే అవకాశం ఉంటుంది. ఒక స్పీకర్ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటారు, ఒక ఫ్లోలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏదో ఆన్ ది స్పాట్ కంటెంట్ రెడీ చేసుకుంటారు, లేకపోతే ఆల్రెడీ ముందుగానే దీని తర్వాత ఇది మర్చిపోయినా, ఇట్లా డిస్ట్రాక్షన్ అవుతుంది అనమాట మీరు కనుక డిస్టర్బ్ చేస్తే. ఆ అలా డిస్ట్రాక్షన్ చేయకుండా ఉంటే మనం స్మూత్ గా వెళ్తాం. మధ్యలో ఎవరన్నా మీరు చెప్పండి అడగండి అన్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వచ్చు. మరి రెస్పాండ్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి? రెస్పాండ్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి? మీరు కింద రియాక్షన్ ఉంటుంది చూడండి, రియాక్షన్ ఆర్ రియాక్ట్. అక్కడ మీకు రేజ్ హ్యాండ్ అని ఉంటుంది. అక్కడ లేకపోతే మీకు మొబైల్లో లాస్ట్ లో మోర్ ఆప్షన్ లో రేజ్ హ్యాండ్ అని ఉంటుంది. అది రేజ్ హ్యాండ్ అందరూ క్లిక్ చేయండి. ఎంతమంది క్లిక్ చేయగలుగుతారో చూద్దాం. అందరు క్లిక్ చేయండి. వా వా ఇంత స్పీడా! నిమిషానికి 60 సెకండ్లు అని తెలుసు కానీ నాకు ఇప్పుడు నిమిషానికి ఎన్ని సెకండ్లు నేను చెక్ చేసుకునే అంత విధంగా మీరు అంత స్పీడ్ గా ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్. ఇంకా కొంతమంది ఎందుకో రెస్పాండ్ కాలేదు. హన్సిక గారు, శ్వేత గారు, శ్రీధర్ గారు,
యా, రియాక్షన్స్ ఆర్ రెస్పాన్సెస్ అని ఉంటుంది. రియాక్షన్ ఆర్ రెస్పాన్స్ ఉంటుంది. దాంట్లో రైజ్ హ్యాండ్ చేయాలి. ఇలా రైజ్ హ్యాండ్ చేయడం ద్వారా ఏంటంటే నేను చెప్తానండి అనే సిగ్నల్ మనం ఇవ్వడం. నేను మాట్లాడతాను, నాకు అవకాశం ఇవ్వండి అని అడగడం. అడగందే అమ్మాయినా అన్నం పెట్టుదు అంటారు. ఎప్పుడు విన్నారా? ఎప్పుడు జరిగిందా పోనీ మీకు? మీ ఇంట్లో మీ పిల్లలకి ఎప్పుడు జరిగిందా? అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అంటే మన టకారి నాన్న దాదా అన్నం పెడుతుంటాం. సో అలాగే అడగంది అని అన్నం పెట్టుదు అనే సామెత ఇక్కడ పనిచేస్తుంది. మీరు హ్యాండ్ రైజ్ చేయకపోతే, మీరు కనుక ఇలా హ్యాండ్ రైజ్ చేయకపోతే మిమ్మల్ని ఎలా అడుగుతారు? రైట్, మిమ్మల్ని ఎలా అడుగుతారు? మీరు ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయాలి. ఎప్పుడు అడిగినప్పుడు, మీరు సమాధానం చెప్పండి అని అడిగినప్పుడు ఫాస్ట్ మనమే ఉండాలి. ఫస్ట్ టాప్ 5 లో ఫస్ట్ మనమే ఉండాలి. హ్యాండ్ రైజ్ చేయండి, మీరు చెప్పండి, ఈ ప్రశ్న అడగగానే టక్కన మనం హ్యాండ్ రైజ్ చేయాలి. మనకు వచ్చా రాదా పక్కన పెట్టండి. ఫస్ట్ వస్తేనే హ్యాండ్ రైజ్ చేయాలని ఏం లేదు, ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించండి. ఫస్ట్ స్టార్ట్, మీరు స్టార్ట్ చేయండి. ఏదో ఒక విధంగా రెస్పాండ్ ఇవ్వడానికి స్టార్ట్ చేయండి. మనం స్టార్ట్ చేస్తేనే మన బ్రెయిన్ కూడా ఫాస్ట్ గా పనిచేస్తుంది. నేను ఈ పర్సన్ ఈ పర్సన్ అంటే నేను, మీరు దేనికోసం అయితే ఎదుగుతున్నారో, అన్వేషిస్తున్నారో అలాంటి ఐడియాస్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎలాగో హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి, వారు అడిగినప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి మీ బ్రెయిన్ ఫోర్స్ గా ఇది చెప్పు, ఇది అడుగు, ఇది చెప్పు, ఇది అడుగు, ఇది చెప్పు, ఇది అడుగు, ఇది చెప్పు అని మనల్ని షేక్ చేస్తుంటుంది. మనల్ని ఎవరో ఒకరు షేక్ చేయకపోతే మనం సైలెంట్ గా అలాగే ఉంటాం. మనల్ని మనమే షేక్ చేసుకోవాలి. మనకి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా అడిగిన వెంటనే టక్కనే హ్యాండ్ రైజ్ చేయాలి. దానికి అనుగుణంగా సమాధానం చెప్పాలి. సార్ మొన్న వచ్చాడు సార్ త్రినాథ్ దాస్, వచ్చినా రాకపోయినా కూడా హ్యాండ్ రైజ్ చేయమన్నాడు, హ్యాండ్ రైజ్ చేస్తారు. నీ పేరు పిలవగానే నాకు తెలియదు సార్ అని అట్లా పెట్టకండి, మళ్ళీ నా పురుగు పోయి ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించండి రిలేటెడ్ గా. అండ్ ఇక్కడ CHAT చార్ట్ ఉంది చూడండి, CHAT చార్ట్ ఉంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి ఇప్పటిదాకా నేను మాట్లాడిన విషయాలు, ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి, నచ్చితే నచ్చిందని పెట్టండి. ఏదో ఒక లెటర్ పెట్టడానికి ప్రయత్నించండి. లెటర్, ఓన్లీ 1 సింగిల్ లెటర్. ఏం చెప్తారో, ఎలా మీరు సింగిల్ లెటర్ లో రెస్పాన్స్ ఇస్తారో చూద్దాం. ఏదో ఒకటి చాట్ బాక్స్ లో చాట్ చేయండి. దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ కమ్యూనికేషన్. ఒకటి మనం హ్యాండ్ రైజ్ చేసి స్పీకర్ మనకి టైం ఇచ్చినప్పుడు మాట్లాడటం, ఇంకొకటి చాట్ బాక్స్ లో మనం రెస్పాండ్ అవ్వడం. కొంతమంది స్పీకర్స్ ఏమంటారంటే చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వకండి, ఆన్సర్ లీక్ చేయకండి అంటారు. అలాంటప్పుడు మాత్రం మనం సైలెంట్ గా అయిపోవాలి. చాట్ బాక్స్ లో మీరు రెస్పాండ్ అవ్వండి. మెజారిటీ ఆఫ్ ద స్పీకర్స్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి అంటారు. ఇలాగే మనం స్పీడ్ గా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వాలి. మన స్పీడ్ ను చూసి స్పీకర్ కూడా బెత్తరపోవాలి. అయ్యో బాబు ఎంత స్పీడ్గా ఉన్నారేంటి మీరు, నేనేమో ఏదో మామూలు ఆర్డినరీ పర్సన్స్ ఏమో అని చెప్పి ఏదో కొంచెం ప్రిపేర్ అయ్యాను, వీళ్ళు స్పీడ్ చూస్తుంటే అమ్మో ఇట్లా చెప్తే సరిపోతే అని వారు ఇంకా చక్కగా, ఇంకా డీప్ గా, ఇంకా చక్కని విషయాల్ని అప్పటికప్పుడు పరిశోధించి మనకి తెలియజేసే విధంగా మన స్పీడ్ చూసి వారు ముచ్చటపడే విధంగా ఉండాలి. ఇలాగే మీరు ఇప్పుడు ఎలాగైతే స్పీడ్ గా ఉన్నారో అలాగే. కొంతమంది కొడదాంలే, ఎందుకు వాళ్ళందరూ కొడుతున్నారుగా, నేను కొడకపోతే ఏం కొంపలు మునిగిపోతాయా అని చెప్పి కొంతమంది పాపం టైప్ చేస్తుంది. అలా చేయకపోతే ఎలా? అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పాం కదా, అలాగే అందరూ కలిసి రెస్పాండ్ అవుతేనే మన సత్తా ఏంటో వచ్చిన స్పీకర్ తెలుస్తుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారనేది కాదు ఇంపార్టెంట్, ఎంతమంది కెమెరా ఆన్ చేసుకున్నారు, ఎంతమంది కెమెరా ఆన్ చేసుకుని రెస్పాండ్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. మనం ఎంత చక్కగా రెస్పాండ్ అయితే, మనం ఎంత ఎక్కువ మంది కెమెరా ఆన్ చేసుకుంటే అంత అద్భుతంగా వచ్చిన స్పీకర్ కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఎందుకంటే స్పీకర్స్ చాలా చాలా బిజీగా వేరే వర్క్స్ లో ఉంటూ ఉంటారు. స్టిల్ అయినా ఇక్కడికి వచ్చి అందరికి నేర్పిస్తే ఆహా ఆనందమే వేరు అన్నట్టు ఉంటుంది. అందుకోసమే ఇక్కడికి వచ్చి నేర్పిస్తుంటారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే నేను మిమ్మల్ని హానెస్ట్ గా ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు నేను అన్మ్యూట్ చేసుకుని చెప్పండి అన్నప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకుని ఒకేసారి చెప్పాలి. అందరూ ఒకే మాట మీద ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే అందరూ ఒకేసారి చెప్తే అందరూ ఒకే మాట మీద ఉన్నట్టు. మీ అందరూ ఒకే మాట మీద ఉన్నారా? ఎవరి దారి వారిదే వెరీ గుడ్, సూపర్. యా, గ్రేట్. చెప్పండి, నేను చెప్పలేదు. అవునా, వెరీ గుడ్. ఎవరో పాపం గేమ్ ఆడుకుంటున్నట్టారు. సరే, ఇప్పుడు ఏంటంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ అందరిని ఇప్పుడు లాక్ చేయడం జరిగింది. మీరు సమాధానం చెప్పండి అన్నప్పుడు అన్మ్యూట్ చేసుకుని సమాధానం చెప్పాలి. ఓకే, నా ప్రశ్న ఏంటంటే మీలో దానికి ఆన్సర్ ఏం చెప్పాలంటే మీరు నేను
కానీ నేను కాదు అని కానీ ఆన్సర్ చెప్పాలి. ఎంత గొప్పవారు సార్ మీరు. ప్రశ్న మీరే అడుగుతారు, ఆన్సర్ కూడా మీరే చెప్తారు. నిజంగా నేను మంచివాడిని కదా. మీరు ఏమాత్రం స్ట్రెస్ కాకుండా ప్రశ్న నేనే అడుగుతున్నాను, దానికి పనికొచ్చే ఆన్సర్ కూడా నేను చెప్తాను. మీరు కావాల్సింది మీ స్వరం ద్వారా మీరు పలకడం అంతే. ఒకటి నేను, ఒకటి నేను కాదు, రెండే రెండు సమాధానాలు. ప్రశ్న ఏంటో ఇప్పుడు చెప్తా. మీరు టాప్ పర్ఫార్మర్ అవ్వాలనుకుంటున్నారా? తలకాయ ఊపుతున్నారు. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. అన్మ్యూట్ చేసుకోవాలంటే మీ పీక నొక్కేసి ఉంది, మీకు అవకాశం లేదు. ఎలా చెప్తారు? అదే ప్రశ్న. ఆన్సర్ కూడా నేను చెప్పానుగా. మరి ఆన్సర్ నేను ముందెందుకు చెప్తాను? మీరు చెప్పలేరు కాబట్టి నేను ఆన్సర్ ముందే చెప్పాను. గేమ్లో మీరు ఎట్లా చెప్తారు? మీరు ఆన్సర్ ఎలా చెప్తారు? మీరు టాప్ పర్ఫార్మర్ అవ్వాలనుకుంటున్నారా? మీరు సమాధానం చెప్పాలి. దానికి ఆన్సర్ చెప్పా, నేను కాదు. ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే అందరు నొక్కేసాం కదా. మీరు అందరూ అదే ఎత్తుకుంటారు అంతే. ఎలా ఓపెన్ చేసుకోవాలి, హ్యాండ్ రైజ్ చేసి చెప్పాలి అలా అనుకుంటారు తప్ప మీ యాక్షన్స్ చెప్పట్లే ఎవరు. ఎస్ నేనే సార్, నేనే మీ యాక్షన్ చెప్పాలి. ఎస్ నేనే, ఏదో ఒక విధంగా మనం తెలియజేయాలి. కొన్ని సందర్భాల్లో మనకి నేనే స్పీకర్ గా ఉన్నాను, నా మైక్ పని చేయట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక యాక్టింగ్ చేసి ఒక 2-3 నిమిషాలు ఎస్ నేనేం చెప్పాలనుకుంటున్నాను దాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి. సమయస్ఫూర్తి యాజ్ అ స్పీకర్ గా, యాజ్ అ ట్రైనర్ గా మనం అన్ని విషయాల్లో మనం ముందుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చెప్తారా? మరి అన్మ్యూట్ చేసి చెప్తారా? ఎస్ ఇప్పుడు చెప్పండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చక్కగా స్పందించారు. మీ వాయిస్ బేస్ ఏంటంటే మరి అందరిని ఇట్లా నెట్టుకుని మరి నేను సార్ అని వచ్చేటట్టున్నారు. మీ వాయిస్ మాడ్యులేషన్ చూస్తుంది, చాలా చక్కగా పవర్ఫుల్ గా చెప్పారు. 100 మంది మహిళలు అయితే, మహిళల వాయిస్ చాలా అద్భుతంగా వచ్చింది. పురుషులు కూడా వచ్చింది, బట్ దాంతో పాటు వెనకాల లెక్కల పొద్దులు కూడా వినపడుతున్నాయి మాకు. దానివల్ల మీరు డామినేట్ అయిపోయింది. ఎస్ సూపర్ అండి. ఎస్ మనం టాప్ పర్ఫార్మర్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పార్టిసిపేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు జూమ్లో పార్టిసిపేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. జూమ్లో పార్టిసిపేట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. జూమ్లో అంటే ఎక్కడంటే కింద మీరు మీ ఫింగర్తో దాన్ని టచ్ చేస్తే కింద ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో పార్టిసిపేట్స్ అని ఉంటుంది, పార్టిసిపేట్స్. ఇప్పుడు కూడా ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఆ పార్టిసిపేట్స్ అనే దగ్గర మీ అందరూ ఇంతకుముందు ఒక గేమ్ ఆడారు కదా, ఈ గేమ్లో ఎవరైతే అతి తక్కువ స్పేస్ పెట్టుకున్నారో వారిని టాప్ పర్ఫార్మర్ గా సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఏ టూల్ ద్వారా ర్యాండమ్ గా వారిని మారుస్తూ ఉంటాం. అది స్టార్ట్ అనగానే ఎవరైతే ఉన్నారో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేయండి. మీకు నేను షేర్ చేశాను ఆ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఒకరి తర్వాత ఒకరు పేర్లు ఆటోమేటిక్గా వస్తాయి. అది ఎక్కడ వస్తాయి నేను చెప్తాను, అక్కడ చూడండి. మీరందరూ కూడా మీరు చేయవలసిందల్లా కేవలం మీరు అన్మ్యూట్ చేసుకుని వేరే వాళ్ళు మాట్లాడుతున్నారా మాట్లాడలేదా మీకు అవసరం లేదు, మీరు పట్టించుకోకండి. మీరు అన్మ్యూట్ చేసుకుని అక్కడ ఫస్ట్ పేరు ఎవరిదైతే ఉందో వారి పేరుని చదవాలి. క్లియరా? గేమ్ అందరికీ అర్థమైందా? మీ పేర్లు అక్కడ మారుస్తూ ఉంటారు. మీరు క్లిక్ చేసినప్పుడు అక్కడ పేరు ఏదైతే కనిపిస్తుందో ఆ పేరుని మీరు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారా మాట్లాడలేదా మీకు తెలియదు, మీకు అవసరం లేదు. మీరు దాన్ని అన్మ్యూట్ చేసుకుని అక్కడ ఏదైతే ఫస్ట్ పేరు అయితే ఉందో టాప్ పర్ఫార్మర్ అని చెప్పి ఆ పేరు చదవాలి. ఏం చదవాలి? టాప్ పర్ఫార్మర్ అని చెప్పి అక్కడ పేరు చదవాలి. అంతే, ఇంకేం చదవకూడదు. అక్కడ పేరు ఏదైతే ఉందో అదే చదవాలి. దానికి ముందు టాప్ పర్ఫార్మర్ అని చెప్పి ఆ పేరు చదవాలి. రెడీనా? సరే, ఇక్కడ ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అంటే పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి. అందరూ పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి. ఈ గేమ్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. కొంతమంది దొంగల్లాగా పార్టిసిపేట్ చేయకుండా దాని వెనకాల బూచి అని మాత్రం దయచేసి చేయకండి. బూచి అంటే కెమెరాలు ఆఫ్ చేసుకుని ఉన్న వాళ్ళని బూచి అంట. చిన్నప్పుడు ఆడుకున్నాను కదా దొంగ పోలీస్, అట్లా దొంగ పోలీస్ ఆట ఆడకండి.
పార్టిసిపేట్ క్లిక్ చేయండి. అందరూ ఫాస్ట్గా రీడ్ చేయాలి. టాప్ పర్ఫార్మర్ అని చెప్పి ఆ పేరు చదవాలి. అందరూ రెడీనా? ఎస్ సార్ బటన్ నొక్కండి. పార్టిసిపేట్స్ మీద ఫస్ట్ పేరు ఏదైతే ఉందో అది చదవండి. టాప్ పర్ఫార్మర్ కె పద్మజ. పర్ఫార్మర్ జగదీశ్వర్ సిద్ధరామయ్య. పర్ఫార్మర్ వెంకటేష్. ఎం శ్వేత నగేష్. పర్ఫార్మర్ టాప్ పర్ఫార్మర్ విఎన్ ముబల ఆదిలక్ష్మి. టాప్ పర్ఫార్మర్ విఎన్సి చంద్ర బిసిఎల్. టాప్ పర్ఫార్మర్ 75 కొప్పులు మురళీకృష్ణ గారు. టాప్ పర్ఫార్మర్ పాలవి వెంకట చిదంబరం. టాప్ పర్ఫార్మర్ మురళీకృష్ణ. ఎస్ఎల్ నెంబర్ 37 ఎం. కొంతమంది ఫెయిల్ అయిపోయారుగా. టాప్ పర్ఫార్మర్ అంటే ఫస్ట్ పేరు చదవాలి. అందరూ టాప్ పర్ఫార్మర్ ఎట్లా అవుతారు? ఫస్ట్ పేరు ఎవరిదైతే వచ్చిందో వారిదే చదవాలి. మీరు కొంతమంది పాపం సరిగ్గా చదవలేదు కాబట్టి ఇంకొక ఛాన్స్ తీసుకుందాం. ఓకేనా? మీరేం చేయాలంటే పార్టిసిపేట్ క్లిక్ చేయాలి. పార్టిసిపేట్ క్లిక్ చేయగానే మా ఏ టూల్ రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్ అయినప్పుడు ఫస్ట్ పేరు ఒకరే వస్తుంది. టాప్ పర్ఫార్మర్ అని చెప్పి వారి పేరు చదవాలి. ఆ పేరు ఎవరిదిందో ఏంటో మీరు అసలు వేరే పర్సన్, వేరే గ్రహాంతర వాసి ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. పార్టిసిపేట్ క్లిక్ చేస్తారు. ఆ పేరు టాప్ పర్ఫార్మర్ అని చెప్పి ఆ పేరు చదవాలి. అంతే. రెడీనా? ఎస్ రెడీ స్టార్ట్. శ్రీకాంత్ సత్యనారాయణ. టాప్ పర్ఫార్మర్ విఎన్ కోట సూర్యతేజ. టాప్ పర్ఫార్మర్ 20 విఎన్ ముబల ఆదిలక్ష్మి. టాప్ పర్ఫార్మర్ విఎన్సి చంద్ర. యా లక్ష్మి గారు మీకు అర్థం కాలేదా? గేమ్ రూల్ అర్థం కాలేదా? చాలా మంది పేరు చదువుతున్నారు. ఎందాక అలా గారు ఇప్పుడు కూడా అలాగే చదివారు. ఫస్ట్ పేరు ఎవరిది ఉందో వారి పేరే చదవాలి. పార్టిసిపేట్ నేను ఏ టూలు రన్ చేయలేదు. ఆటోమేటిక్గా ఎవరి పేరు రాలే. అక్కడ ఉండే పేరు ఒకటే పేరు. అది ఆ పేరు మీ హృదయం లోపల ఉండే పేరు. బయట ఎక్కడ కనబడదు. ఆ పేరు ఎక్కడ ఉంటుంది? అది మీ హృదయం లోపల ఉంటుంది. అలాంటి అద్భుతమైన పేరుని మేము తీసుకొచ్చి ఫస్ట్ పెట్టాం. ఎవరిది ఇంతగా ఆ హృదయం లోపల పేరు? హృదయంలో దాగి ఉన్న పేరు ఎవరిది? సిగ్నల్స్ వండర్ఫుల్ అండి. ఎస్ టాప్ పర్ఫార్మర్ ఆ పేరు చదువుతుంటే మీకు ఎలా అనిపించింది? ఫుల్ ఖుషి అనిపించిందా? సూపర్ అనిపించిందా? అలా అనిపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాకా చేసింది చేస్తే సరిపోదు ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా చేసింది చేస్తే సరిపోదు. మనం ఏం చేయాలంటే ఎవ్వరు చెయ్యింది చేయాలి. ఎవ్వరు ఆలోచించింది చేయాలి. అమ్మో ఎవ్వరు ఆలోచించిందని ఏదేదో చేశారు. మళ్ళీ మంచి చేయాలి. మనం చేసేది 10 మంది చెప్పుకోవాలి. గ్రేట్గా, ప్రౌడ్గా. శ్రీనాథ్ దాస్ అంటే ఏమనుకున్నావు అని వేరే వాళ్ళకి ధమ్కి ఇచ్చే విధంగా మనం పేరు చెప్పి ఇచ్చే విధంగా ఉండాలి. ఇప్పటి వరకు మనం ఏదో నేర్చుకున్నాం. బట్ ఇక్కడి నుంచి ప్రొఫెషనల్గా ఉండటం ఎలాగో ఈ రోజు నుంచి మన ప్రయాణం, మన ప్రయాణం కన్నా కొత్త ప్రయాణం స్టార్ట్ చేయబోతుంది. ఈ ప్రయాణం మన కోసం మాత్రమే కాదు, మన సమాజం కోసం కూడా. మన సమాజం కోసం కూడా మన మీద చాలా బాధ్యత. మనం చాలా డిసిప్లిన్గా ఉండాలి. ప్రతిరోజు టైం అంటే టైం కన్నా ముందే వచ్చేసేయాలి. 7:30కి 7:50కి పెట్టారు కాబట్టి 8 o'clock 8:10కో 8:10కో స్టార్ట్ అవుతుంది. అప్పుడు లోపు జాయిన్ అవుదాంలే అని మాత్రం అనుకోకండి. మీరు విఐపిగా మారాలంటే అందరూ రాకముందే రావాలి. విఐపీస్ అందరూ కూడా సూర్యుడు రాకముందే లెగుస్తారట. మనం కూడా ఇక్కడ ఈ సెషన్ స్టార్ట్ అయ్యింది అంటే సూర్యోదయం అయినట్లుగా ఇక్కడ ఈ సూర్యోదయం అవ్వక ముందే మీరు రెడీగా సిద్ధంగా బటన్ కొట్టి దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అందరికన్నా ముందుగానే మనం రావాలి. ఆ మైండ్ సెట్ మార్చేసేయండి. సెషన్ చాలా లేట్ తర్వాత అవుతుంది కదా, వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ చేసి అవన్నీ అవ్వడానికి చాలా సమయం పడుతుంది కదా. ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనల్ని డౌన్ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. మనకి దాంతో సంబంధం లేదు. ఎన్ని గంటలకి అటెండ్ అవ్వమంటే అన్ని గంటల కన్నా కనీసం 2 నిమిషాల ముందైనా సరే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే.
అది ఎక్కడికైనా సరే, ఫంక్షన్స్కైనా సరే, మీటింగ్స్కైనా సరే, ఆఫీస్కైనా సరే, ఎక్కడికైనా సరే టైం కన్నా ముందు మనం ఉండే విధంగా ప్రయత్నిద్దాం. మనల్ని కాలమే ముందుకు తీసుకెళ్తుంది. మనం కాలానికి రెస్పెక్ట్ ఇస్తే. ఈ రోజు నుంచి మనం సమయంకి రెస్పెక్ట్ ఇద్దాం. రోజు ఎవరెవరు వచ్చారు, ఏమేమి చెప్తున్నారు అనే విషయాన్ని ఒక కొత్త బుక్ పెట్టండి. మీ దగ్గర చాలా పుస్తకాలు ఉండే ఉండొచ్చు. ఆ పుస్తకాలు పక్కన పెట్టండి. ఒక కొత్త పుస్తకం పెట్టండి. కొత్త జీవితం మారుతుంది మనకి. కొత్త ప్రాసెస్ మారుతుంది. కొత్త ప్రయాణాలకు మనం వెళ్తున్నాం. కొత్త పుస్తకం పెట్టుకోండి. ఆ కొత్త పుస్తకంలో రాయండి ఫస్ట్ టాప్ పర్ఫార్మర్ మీ పేరు రాయండి. టాప్ పర్ఫార్మర్ రాయండి, మీ పేరు రాయండి. మీరు టాప్ పర్ఫార్మర్ అయ్యేంత వరకు కూడా దాన్ని రోజు చూడండి. రోజు చూడండి. బ్రెయిన్‌లోకి, నరాల్లోకి, కణాల్లోకి మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో దాన్ని డీపర్‌గా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ పేజీలో రాయండి. ఎవరొచ్చారు? ఏంటి? ఏం చెప్పారు? ఆ కాన్సెప్ట్ ఏంటి? వారు చెప్పింది ఏమనిపించింది? దాంట్లో ఏమేమి విషయాలు మీరు నేర్చుకున్నారు? ప్రతిరోజు కనీసం ఒక 30 పాయింట్లు మీరు సేకరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. 30 పాయింట్లు. ఏముంది సార్ మీరు చెప్పిన దాంట్లో ఏం లేదు కదండీ! అంటే దాంట్లోంచి కూడా ఎతకాలి. ఈరోజు మనం జూమ్ గురించి నేర్చుకుంటున్నాం. జూమ్ గురించి నాకు ఆల్రెడీ తెలుసే కదా! బట్ ఏ విధంగా డిఫరెంట్ స్టైల్‌లో చెప్పడం జరిగింది అనేది మనం పాయింట్ ఔట్ చేసుకోవాలి. నేమ్ ఎలా పెట్టాలి? నేమ్ ఏం చేయాలి? హ్యాండ్ రైజ్ చేయడం ఏంటి? అవన్నీ జనరల్‌గానే ఉంటాయి. బట్ హౌ ప్రెజెంటింగ్ మనం ప్రెజెంటింగ్ నేర్చుకోవాలి. అందరూ మాట్లాడతారు. అందరూ చెప్తారు. బట్ ప్రొఫెషనల్‌గా ఎవరినంటారంటే ఆ చెప్పే స్టైల్‌లో డిఫరెంట్‌గా కనెక్ట్ అయ్యే విధంగా ఎవరైతే మ్యాజికల్‌గా మాట్లాడతారో, మ్యాజికల్‌గా ప్రిపేర్ చేసుకుంటారో హి ఈజ్ ఓన్లీ ఎ ప్రొఫెషనల్. అలా ప్రొఫెషనల్‌గా మనం ప్రతిరోజు వచ్చే స్పీకర్ ఏదో ఒక ప్రొఫెషనలిజంని మనకు చూపించే ప్రయత్నం చేస్తారు. వాటిల్ని మనం అడాప్ట్ చేసుకొని వాటన్నిటిని మిక్స్ చేసి మనం ఒక కొత్త నేనుని తయారు చేసుకుంటాం. యాహ్! ఫ్రెండ్స్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ మ్యూట్‌లో ఉండాలి అందరూ. సెకండ్ పాయింట్ కెమెరా ఆన్ చేసుకొని స్ట్రెయిట్‌గా, కరెక్ట్‌గా కూర్చోవాలి. థర్డ్ పాయింట్ మన బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్‌గా ఉండే విధంగా, మన ఐ కాంటాక్ట్ కెమెరాకి స్ట్రెయిట్‌గా ఉండే విధంగా కూర్చోవాలి. ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ ఇలా స్ట్రెయిట్‌గా ఉంటుంది కదా! ఇలా అడ్డంగా పెట్టుకోవాలి. ఇలా అడ్డంగా పెట్టుకుంటేనే మన స్క్రీన్ ప్రాపర్‌గా కనిపిస్తుంది. సూర్యతేజ గారు స్ట్రెయిట్‌గా పెట్టుకున్నారు. రాజేశ్వరి గారు స్ట్రెయిట్‌గా పెట్టుకున్నారు. వీరందరూ మార్చేయండి. వెంటనే మార్చేయాలి మనం. తెలిసిన వెంటనే మార్చేసుకోవాలి. వివిఎస్ గారు పాపం అడ్డంగా పెట్టారు గానీ, మొబైల్ పైన లాక్ మోడ్ ఉంటుంది. ఆ లాక్ మోడ్ తీస్తే రొటేట్ అవుతుంది. లేకపోతే రొటేట్ కాదు. అండ్ శ్రీనివాస్ గారు బయట ఎక్కడో ఉన్నట్టున్నారు. ఆయన స్ట్రెయిట్‌గా పెట్టుకున్నారు. ఉమా మహేష్ గారు స్ట్రెయిట్‌గా పెట్టుకున్నారు. ఆదిలక్ష్మి గారు పాపం అడ్డంగా పెట్టారు గానీ, ఆ లాక్ ఉంటుంది పైన. పైన మీది లాక్ ఉంటుంది. కరెక్ట్‌గానే పెట్టారు. బట్ పైన మీకు రొటేషన్ లాక్ ఉండడం వల్ల ఇట్లా టర్న్ అవ్వట్లేదు. మీది స్విచ్ అవ్వట్లేదు. యాహ్! ఉమా మహేష్ గారు మీరు కూడా మొబైల్‌ని అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెడితే మీకు పిక్చర్ పెద్దదొస్తుంది. రైట్. కరెక్ట్. అంతే. మీది టర్న్ అవ్వట్లేదు అంటే ఆ రొటేషన్ లాక్ ఎనేబుల్ ఉండుండొచ్చు. దాన్ని ఎనేబుల్ గాని, డిజేబుల్ గాని చేసే ప్రయత్నం చేయండి. సో, ఇలా మనం పెట్టుకుంటేనే ప్రొఫెషనల్‌గా కనిపిస్తాం. అలా ప్రొఫెషనల్‌గా ఉంటేనే ఆ రికార్డింగ్‌లో కావచ్చు, ఎదుటి వారికి కావచ్చు ప్రాపర్‌గా కనిపిస్తుంది. రాజేశ్వరి గారు మీరు పెట్టుకోలేదు ఇంకా. పద్మనాభుడి రాజేశ్వరి గారు ఇంట్లో వాళ్ళతో బిజీగా ఉన్నారు. నేను మంచి సెషన్ వింటున్నానమ్మా అని ఇంట్లో వాళ్ళకి ఎవరికో చెప్తున్నారు. యాహ్! మొబైల్ అడ్డంగా పెట్టుకోండి. పద్మనాభుని రాజేశ్వరి గారు. అండ్ రమణ గారు. కేఎల్‌వి రమణ గారు. మీ హెడ్ కట్ అయిపోతుంది. మీ హెడ్ కట్ అయిపోతుంది. మీరు ప్రాపర్‌గా సెట్ చేసుకోవాలి. మనం కూర్చుంటే ఎలా ఉండాలంటే అద్భుతంగా కనిపించాలి. ఇది నిజంగానే జూమ్ వీడియోనా? లేకపోతే ఏదైనా వీడియో రికార్డింగ్ వీడియో నేను వింటున్నానా? అనే భ్రమలో ఉండాలి మన మన పిక్చర్ మనం కూర్చునే పొజిషన్. అండ్ ఎనకాల ఏం లేకుండా ప్రొఫెషనల్‌గా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం టాప్ పర్ఫార్మర్ అవ్వాలంటే ఫస్ట్ మన నేమ్ పార్టిసిపేట్స్‌లో నేమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గా సెట్ చేసుకోవాలి. దాంతో స్టార్ట్ చేద్దాం మనం. ఒకసారి అందరూ పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేయంగానే ఫస్ట్ ఏ పేరైతే వస్తుందో దాన్ని టాప్ పర్ఫార్మర్ ఆ పేరుతో చదవండి. ఎప్పుడు మీరు పార్టిసిపేట్ క్లిక్ చేసినా, మీరు కావాలని క్లిక్ చేసినా, తెలిసి క్లిక్ చేసినా, తెలియక క్లిక్ చేసినా అది కనిపించంగానే టాప్ పర్ఫార్మర్ త్రినాథ్ దాసరి అనే ఫీల్‌తో అనండి. టాప్ పర్ఫార్మర్ త్రినాథ్ దాసరి ఇట్లుంటే ఏం రాదు. ఫీల్ ఉండాలి. ఆ ఫీలే వేరేగా ఉండాలి. టాప్ పర్ఫార్మర్ త్రినాథ్ దాసరి అని ప్రౌడ్‌గా ఫీల్ అయితూ మనం చెప్పాలి. యెస్. దాని మీద క్లిక్ చేయండి. ఆ టాప్ పర్ఫార్మర్ మీద క్లిక్ చేయండి. ఆ పేరు మీద క్లిక్ చేయండి. మీకు బాక్స్ వస్తుంది. ఆ బాక్స్‌లో రీనేమ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడి నుంచి మనం రీనేమ్ చేయడం స్టార్ట్ చేద్దాం. రీనేమ్‌తో స్టార్ట్ చేద్దాం మనం.
ఇప్పుడు దాకా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, బేసిక్స్ అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎలా మనం మార్చుకోవాలి అని తెలుసుకుందాం. ఫస్ట్ పార్టిసిపేట్ మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ నేమ్, టాప్ పర్ఫార్మర్ నేమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో ఇంతకుముందు మీకు ఏదో నెంబర్స్ ఏదో చెప్పారు కదా, ఎట్లా పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలని. అలా నెంబర్ ప్రకారం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదు మీకు తెలియదు అంటే మాత్రం లాస్ట్ లో ఒక డాట్ ఇవ్వండి. అప్పుడు మాకు తెలుస్తుంది మీరు ప్రాపర్ గా పెట్టుకోవడం మీకు వచ్చింది, మీకు నేర్పించగలిగాం, మేము అదృష్టవంతులు అని మేము ఫీల్ అవుతాం. ఓకే, అండ్ అయిపోయిన తర్వాత ఓకే చేయండి. సో రేపటి నుంచి ఎవరు కూడా మీరు వివో అని, ఐఫోన్ అని అలా రాకండి. వచ్చిన వెంటనే మన సిగ్నేచర్ ఎలా ఉంది, మన జూమ్ డిజిటల్ సిగ్నేచర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. నేను ఒక టాప్ పర్ఫార్మర్ కదా, ప్రాపర్ గా ఉందా లేదా నా పేరు అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. సో పార్టిసిపేట్ క్లిక్ చేయాలి. ఫస్ట్ నేమ్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇలా బాక్స్ వస్తుంది. రెండు ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో రీనేమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. రీనేమ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ లో మీ పేరు ప్రాపర్ గా పెట్టుకోండి. మీ పేరు ప్రాపర్ గా పెట్టుకోండి. ఇన్ కేసు మీ రూల్ నెంబర్ తెలిస్తే ఆ రూల్ నెంబర్ ప్రకారం పెట్టుకోండి. లేకపోతే లాస్ట్ లో ఒక డాట్ ఇవ్వండి. డాట్ ఇచ్చి సేవ్ చేయండి, ఓకే చేయండి. అప్పుడు మీరు మార్చుకున్నారు, మీకు తెలిసింది అని మాకు అర్థమవుతుంది. అండ్ ఓకే చేసిన మళ్ళీ ఇంకోసారి పార్టిసిపేట్ క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేసి ఈ ఫస్ట్ నేమ్ యాజ్ పర్ మీ ప్రకారం ఉందా లేదా అనేది తెలుసుకోండి. మీరు రీనేమ్ చేసిన దాని ప్రకారం ఉందా లేదా తెలుసుకోండి. ఇది ప్రతిరోజు మీరు జాయిన్ అయిన వెంటనే చేయాలి. శ్రీనాథ్ గారు, వన్ సింపుల్ థింగ్ అండి. ఒకటి Yes, sir. జస్ట్ నెంబర్ ఒక్కటి పెట్టమనండి. 1 2 3 4 మళ్ళీ డాట్లు కొంతమంది సీరియల్ నెంబర్ అని, కొంతమంది రకరకాలుగా బ్రాకెట్స్ అన్ని రకాలుగా పెట్టారు. జస్ట్ నెంబరు పక్కన పేరు. యా, నెంబర్ పక్కన పేరు. వండర్ఫుల్ అండి. VN25 హిందూపురి SRK గుప్తా అని ఉన్నారు కదా సార్. మీరు ఎగ్జాంపుల్ గా మీ ఇమెయిల్ తీసుకుంటున్నాం, పర్వాలేదు కదా? మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా? సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్, పర్మిషన్ ఇచ్చారు, వండర్ఫుల్ అండి. యా, మీరు ఏం చేశారంటే VN అని పెట్టారు కదా, VN తీసేసేయండి, VN డాట్ తీసేసేయండి. ఇప్పుడు చేయండి. యా ఫ్రెండ్స్, అందరూ కూడా మీరు ఒకసారి రీనేమ్ చేసుకోండి. ఫస్ట్ రూల్ నెంబర్ పెట్టుకోండి. మీకు రూల్ నెంబర్ తెలియకపోతే మీరు అండర్లైన్ పెట్టండి. రూల్ నెంబర్ మీకు తెలియదు, మాకు ఇంకా ఇవ్వలేదు అనుకుంటే అండర్లైన్ పెట్టండి. దాన్ని బేస్ చేసుకుని కమిటీ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మీకు ఈజీగా షేర్ చేస్తారు. ఫస్ట్ మీ రూల్ నెంబర్ మాత్రమే ఉండాలి. 1 2 3 1 2 3 4 5 9 వరకు కూడా ఒక 0 యాడ్ చేయండి. మినిమం 2 డిజిట్స్ ఉంటే చూడడానికి ఆర్డర్లో కనిపిస్తుంది. 1 నుంచి 9 వరకు 01 02 03 పెట్టండి. దాని పక్కన స్పేస్ ఇవ్వండి. ఇంకా డాట్లు గీట్లు ఏం పెట్టకండి. దాని పక్కన స్పేస్ ఇవ్వండి. డాట్ పెట్టారు, పి సరళ గారు డాట్ పెట్టారు, అండ్ శ్వేత గారు డాట్ పెట్టారు. 16 తర్వాత నెంబర్ తర్వాత డాట్ తీసేయండి. ఆ డాట్ తీసేసి స్పేస్ ఇవ్వండి, ఒక్క స్పేస్ ఇవ్వండి. అందరూ యూనిక్ గా ఉన్నారనుకోండి, చాలా ఈజీగా క్లియర్ గా ట్రాక్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా చాలా మంది మార్చేశారండి. కొంతమంది తెలియలేదా, మీ ముందర ఏం పెట్టలేదు, ఏం పెట్టకపోతే అండర్లైన్ పెట్టండి. అండర్లైన్ పెడితే మనకు అర్థమవుతుంది. అండర్లైన్ కానీ ఐఫన్ కానీ, ఏదో అండర్లైన్ ఆర్ ఐఫన్, దాని తర్వాత స్పేస్ ఇవ్వండి. అప్పుడు మీకు మీకు రూల్ నెంబర్ ఇవ్వలేదు ఇంకా మేము, మీకు తెలియదు అనుకుంటా అని చెప్పి మీకు ఐడెంటిఫై చేసే అవకాశం మాకు దొరుకుతుంది. రమణి గారు పెట్టారు చూసారా, చక్కగా అండర్లైన్ పెట్టారు, 2 అండర్లైన్ పెట్టారు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా రమణి గారికి మనం చెప్పట్లు కూడా, క్లాప్స్ కూడా. ఇంకా ఎవరు పెట్టారు ఇంకా? ఎస్, విఎన్ కోట గారు అండర్లైన్ పెట్టారు. ఇందాక 25 పెట్టారు కదా సార్, మీరు కాదా? మీరు కదా? విఎన్ 25 హిందూపూర్ గారా? సరే, ఓకే, అండర్లైన్ పెట్టుకోండి. ఎస్, VCI 2026 మీరు రీనేమ్ మార్చుకోలేదు, ఇప్పుడే కదా చెప్పాం, రీనేమ్ మార్చుకోవాలి. ఉమా దర్శన్ గారు, మీ 42 నా నెంబరు లాస్ట్ లో పెట్టారు. ఉమా దర్శన్ గారు, సార్ మాట్లాడండి. మీరు 42 ఏనా నెంబరు? హన్షిక గారు మీరు 0 యాడ్ చేయాలి. 1 గల మీది 129 0 యాడ్ చేయాలి. 2 డిజిట్స్ ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, వండర్ఫుల్ అండి, చాలా చక్కగా అందరూ మార్చేశారండి. వండర్ఫుల్, అద్భుతంగా ఉంది.
సో ఇలా మనం రూల్ నెంబర్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకు రూల్ నెంబర్ పెట్టుకోవాలంటే మన మెంటర్స్ మీరు వచ్చారా రాలేదని ఎత్తుక్కుంటా ఉంటారు. వాళ్ళు ఇట్లా 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 ఎత్తుక్కుంటూ ఉంటారు. అదే మీరు రూల్ నెంబర్ పెట్టేశారనుకోండి చాలా ఈజీగా వాళ్ళని ట్రాక్ చేయడం ఐడెంటిఫై అయిపోతుంది. మిగిలిన వాళ్ళు ఇంకా పెట్టలేదు. ఉమామహేష్ గారు పెట్టలేదు. ఎందుకని మీరు రూల్ నెంబర్ పెట్టలేదు, లేకపోతే ఐఫోన్ కానీ అండర్స్కోర్ కానీ ఏం పెట్టలేదు. టాప్ పర్ఫార్మర్ ఎం అనంతరావు గారు. అబ్బా దాంట్లో పెట్టేస్తున్నారు మీరు టాప్ పర్ఫార్మర్ అని. మిమ్మల్ని చదువుతూ ఉంటారు అట్లనే. ఇక్కడ పెట్టకండి, చాలా పెద్ద పేరు అయిపోతుంది. మీరు అనుకోండి అంతే, మీరు టాప్ పర్ఫార్మర్ ఎం అనంతరావు గారు అని అనుకోండి అంతే. మీరు ముందన్న ఐఫోన్ కానీ స్పేస్ కానీ ఐఫోన్ కానీ లేకపోతే అండర్ స్కోర్ కానీ పెట్టలేదు. మీ రూల్ నెంబర్ తెలియదా మీకు? రూల్ నెంబర్ తెలియకపోతే మీరు ఐఫోన్ కానీ అండర్ స్కోర్ కానీ ఖచ్చితంగా పెట్టాలి. ఉమామహేష్ గారు మీకు తెలియట్లేదా ఎలా పెట్టాలో? ప్రాబ్లం ఏంటి? రావట్లేదా? అదే మీరు వినట్లేదు, చెప్పింది వినట్లేదు, ఫాలో అవ్వట్లేదు. ఎట్లా ఇలా అయితే చెప్పండి ఉమామహేష్ గారు. సార్ రావట్లేదు సార్. ఏం రావట్లేదు? పెడుతున్నాను సార్ 60. అది ఇప్పుడు పార్టిసిపేట్ లో పెట్టాను సార్ మెసేజ్ అనేసి. మెసేజ్ కాదండి, మెసేజ్ కాదు, మెసేజ్ పెట్టద్దు. మెసేజ్ పెడితే పెట్టకూడదు, మెసేజ్ కాదు. పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేసిన వెంటనే చేశాను సార్. ఫస్ట్ మీ పేరు వచ్చిందా? ఏం పేరు వచ్చింది ఫస్ట్ పేరు? బండారు ఉమామహేష్ అని వచ్చింది సార్. ఫ్రెండ్స్ అందరూ చూడండి, ఎవరైతే మార్చుకోలేకపోయారో అందరూ చూడండి. దాని మీద ఒకసారి టచ్ చేయండి. దాని మీద టచ్ చేస్తే మీకు రీనేమ్ ఆప్షన్స్ వస్తాయి. రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. మోర్లోనా సార్? మూటు కాదు. పార్టిసిపేట్స్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. దాని మీద క్లిక్ చేయండి. పార్టిసిపేట్ 65 నెంబర్ ఉంది సార్. క్లిక్ చేశాను సార్. క్లిక్ చేసే ఫస్ట్ పేరు ఏది ఉంది? ఫస్ట్ నేమ్ వచ్చి బండారు ఉమామహేష్ నా పేరు ఉంది సార్ పైన ఫస్ట్ నేమ్. దాని కింద వచ్చి నరేంద్ర గారు. మీ పేరు మీద టచ్ చేయండి. టచ్ చేశాను సార్. టచ్ చేశాక రీనేమ్ అని వస్తుంది. చేశాను సార్. రీనేమ్ వచ్చిందా సార్? మూటు పక్కన మోరల్ వచ్చింది అంతే సార్. రీనేమ్ వచ్చింది సార్. అదే రీనేమ్ వచ్చింది సార్. బండారు ఉమామహేష్ రీనేమ్ క్లిక్ చేయగానే చేశాను సార్. నా నేమ్ వచ్చింది. ఒక బాక్స్ వస్తుంది. నా నేమ్ వచ్చింది సార్. మీ రూల్ నెంబర్ వచ్చింది సార్. మీ రూల్ నెంబర్ తెలుసా? తెలీదు సార్. తెలీదు. మీ ఫింగర్ ని ఫస్ట్ తెలీదు. బి బండారు బి దగ్గర బి ముందు తీసుకెళ్ళండి. ఓకే సార్. బి ముందు తీసుకెళ్ళి అక్కడ మీరు ఐఫోన్ కానీ అండర్ స్కోర్ కానీ మీకు ఏది కనబడితే అది కొట్టండి. అది కొట్టి స్పేస్ ఇవ్వండి. ఓకే. స్పేస్ ఇచ్చి ఓకే కొట్టండి కింద. మొత్తం పోయింది. మొత్తం పోయింది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. మళ్ళీ మొత్తం వెళ్ళిపోయింది. పర్లేదు మీరు 1, 2, 3 సార్లు చేయండి, వచ్చేస్తుంది. మీకైతే ఎక్కడుందో ఆప్షన్ ఎక్కడుందో దొరికింది కదా. అక్కడ మనకు ఉండాల్సింది ఏంటంటే ఐఫోన్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి. దాని తర్వాత స్పేస్ ఉండాలి. దాని తర్వాత మీ పేరు పెట్టుకోవాలి. ఎవరైతే ఐఫోన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ తెలుసుకోండి. ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు నా రూల్ నెంబర్ ఎంత అని అడిగి తెలుసుకోండి. మీ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏ విధంగా అయితే కమ్యూనికేషన్ వస్తుందో ఆ విధంగా మీ రూల్ నెంబర్ తెలుసుకోండి. రేపటి నుంచి పక్కా మన రూల్ నెంబర్ ఉండాలి. దాని పక్కన స్పేస్ ఉండాలి. దాని పక్కన మన పేరు ఉండాలి. చిదంబరం గారు మీరు డాట్ పెట్టారు. 61 తర్వాత డాట్ పెట్టారు. నో డాట్, ఓన్లీ స్పేస్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని రోజు పెట్టుకోవాలంటే మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అవునా కదా? ఏదైనా రోజు చేయాలంటే ఏమవుతుంది? ఏదైనా మనకి మంచి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే మంచి బలం వస్తుంది. ఇది ఏం ఎక్సర్సైజ్ అవుతుంది? మన ఫింగర్కి బలం వస్తుంది. రోజు చేస్తే ఫింగర్ అది కూడా చేయండి, అది కూడా తెలుసుకోండి. అండ్ పర్మనెంట్ గా పెట్టుకోవడం ఎలా తెలుసుకుందామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పర్మనెంట్ గా పెట్టుకోవడానికి? ఇలా హ్యాండ్ పెట్టండి. ఇట్లా ఆయుష్మాన్ భవ అంటున్నారు అందరూ. సూపర్. లక్ష్మి గారు అయితే నేను ఇట్లా పెట్టండి సార్, నా వయసు చిన్నది అందుకోసమే నేను హ్యాండ్ రైజ్ చేస్తా అని చెప్పి డిజిటల్ హ్యాండ్ రైజ్ చేశారు. వండర్ఫుల్, సూపర్ అండి, గ్రేట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పర్మనెంట్ గా చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు అందరూ కూడా ఫోన్ పే జీపే ఉంటే దాని నుంచి నాకు కొంచెం అమౌంట్ కట్టాలి. సిద్ధంగానే ఉన్నారు అందరు. ఫోన్లు తీసేస్తున్నారా టక్కటక్కడా? కానీ ఎంత ఉదయం రండి మీరు అందరూ కూడా. మన మొబైల్లో జూమ్ యాప్ అందరికీ ఉంది కాబట్టి మనం కనెక్ట్ అయ్యాం. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఫ్రీనే. ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు చేస్తే కనుక మీరు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీ దగ్గర ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి మొబైల్ సపరేట్గా ఉంటే మాత్రం చేసుకోండి. ఫస్ట్ మీ దగ్గర ఆల్రెడీ జూమ్ యాప్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. ఇప్పుడు తర్వాత రాసుకోండి, ప్రాసెస్ ఏంటి రాసుకోండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు
మనం జనరల్గా ఓపెన్ చేయం. మనకు వచ్చిన వాట్సాప్ లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అయిపోయాక మీటింగ్ వచ్చేస్తుంది. బట్ మీటింగ్ ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేయకూడదు. మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది. దాంట్లో సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. ఓపెన్ అయిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ తెలుస్తుంది మనకి. సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చూపిస్తాను చూడండి. ఎస్, ఇవ్వండి. ఇక్కడ మనం జూమ్ యాప్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్రెడీ సైన్ అప్ అయి ఉంటే కనిపించదు. సైన్ అప్ ఆప్షన్ కనిపించిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని అడిగేది మీ ఏజ్ ఎంత అని అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏజ్ కానీ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, మోస్ట్లీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. వై? బికాస్ మీరు 18+ ఉన్నారా లేదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి. ఏదైనా మనం గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఆల్రెడీ జీమెయిల్, మీ మొబైల్ ఆల్రెడీ ఫేస్బుక్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని నెక్స్ట్ 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 కొట్టాలి అంతే. అది కొట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ అవుతుంది. కొత్త అకౌంట్ క్రియేట్ అయ్యి మనం జూమ్లో రిజిస్ట్రేషన్ అవుతాం. దీనికి ఏ మాత్రం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు అడిగినా సరే, ఏమైనా డిఫరెంట్గా యాప్స్ ఓపెన్ చేసినా సరే అలా అక్కడికి వెళ్ళకండి, అక్కడ ఎగ్జిట్ అయిపోండి అంతే. డబ్బులు అయితే అడగదు దీంట్లో. ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ. వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇలా ఒక పేజ్ వస్తుంది. ఫస్ట్ నుంచి డౌన్ వరకు ఇలా పేజ్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ పేజ్లో రైట్ సైడ్ కార్నర్లో మోర్ అని ఉంటుంది. మోర్ అంటే ఇంకా కావాలా కదా. అలాగే మోర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ మోర్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఆర్ మీ ఫోటో, మీ మెయిల్ ఐడి కనిపిస్తూ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ పేరే ఉందా, వేరే వాళ్ళ పేరు ఉందో చెక్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు వివో యూజ్ చేస్తారు అనుకోండి, వివో అని ఉంటుంది. ఐఫోన్ యూజ్ చేస్తే ఐఫోన్ ఉంటుంది. శాంసంగ్ యూజ్ చేస్తే శాంసంగ్ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్గా మీ పేరు పెట్టుకోండి. మీ రెగ్యులర్ మీ పేరు ఏదైతే ఉందో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టుకోండి. ఇక్కడ డిస్ప్లే నేమ్ దగ్గర మాత్రమే మనం కావాల్సిన విధంగా పెట్టుకోవాలి. డిస్ప్లే నేమ్ దగ్గర ఏం పెట్టమని చెప్పాము? మీ రూల్ నెంబరు, మీ రూల్ నెంబర్ ఏదైతే ఉందో రూల్ నెంబరు. ఇన్ కేస్ 129 అయితే 0 యాడ్ చేయండి. 129 అయితే 0 యాడ్ చేయండి. మీ రూల్ నెంబర్, దాని పక్కన ఒక స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చిన తర్వాత మీ పేరు పెట్టుకోవాలి. మీ పేరు ఏదైతే అది పెట్టుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో సేవ్ చేయండి. లాస్ట్లో సేవ్ చేయండి. ఇలా సేవ్ చేస్తే పర్మనెంట్గా అలా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మోర్లోకి వెళ్ళండి అండ్ మీ ఈమెయిల్ ఐడి ఆర్ మీ ప్రొఫైల్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీ డిస్ప్లే నేము మీకు కావాల్సిన విధంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎవరైతే ఐఫోన్ ఆర్ స్పేస్ పెట్టారో వారు కూడా ఇన్ కేస్ మీకు తెలియనంత వరకు మీ రూల్ నెంబర్ ఐఫోన్ లేకపోతే అండర్ స్కోర్ అదే మీ రూల్ నెంబర్. మీకు తెలిసిన తర్వాత అక్కడ మీ ఐఫోన్ ఆర్ అండర్ స్కోర్ దగ్గర మీ రూల్ నెంబర్ రీప్లేస్ చేసుకోవాలి. మీరు ఎంత తొందరగా తెలుసుకోవాలంటే అంత తొందరగా తెలుసుకోవాలి. మనం ఆలస్యం అమృతం విషం అన్నట్లు మనం ఎంత ఆలస్యం చేస్తే మనం టాప్ పర్ఫార్మర్గా అవ్వడంలో కూడా అంతే సమయం డిలే అవుతుంది ఫ్రెండ్స్. మన సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రాపర్గా యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చిన్నదైనా సరే, ఎంత చిన్నదైనా సరే మన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వట్లే అంటే మన ఎదుగుదల అక్కడితో ఇంకా బిగిన్ కాలేదు అనేది విషయం. ఏ రోజు చెప్పింది ఆ రోజు ఖచ్చితంగా 100% మనం స్టార్ట్ చేసి తీరాల్సింది అంతే. మనం మారాలంటే ఏం చేయాలి? ఏదో చేయాలి. ఆ ఏదో ఈ రోజు చేద్దాం. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుదాం. ఫస్ట్ మీ రూల్ నెంబర్ పెట్టుకునే ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిపోదాం. అండ్ రియాక్షన్స్, మీరు ఒకసారి రియాక్షన్స్ మీద క్లిక్ చేయండి. ఆ రియాక్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దాకా చెప్తున్నాను కదా, చాలా చాలా చక్కగా అద్భుతంగా చెప్పారండి అనే ఒక రియాక్షన్ మీరు రిలీజ్ చేయండి చూద్దాం. సార్ మీరు అసలు చెప్పలేదు కదా, ఎట్లా చెప్పమంటారు? నా ఫేస్ చూసి ఏదో ఒకటి పెట్టండి సార్. మేడం ఏదో పెట్టండి. మీరు ఎంత చక్కగా రియాక్ట్ అవుతే స్పీకర్స్కి అంత ఎనర్జీ బూస్ట్ చేసినట్లు అనమాట. దీంట్లో 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, 2 ఉంటాయి రియాక్షన్స్లో. ఒకటి సెండ్ విత్ ఎఫెక్ట్స్, ఒకటి రియాక్షన్స్. కొంతమందికి 3 ఆప్షన్లో కూడా ఉంటుంది. కొంతమందికి డైరెక్ట్గా మొబైల్లోనే రియాక్ట్ అని ఉంటుంది. కొంతమందికి 3 ఆప్షన్లో క్లిక్ చేసిన తర్వాత రియాక్షన్స్ ఉంటుంది.
సూపర్ అండి. మోర్ ఆప్షన్స్ లో మీకు చిన్న చిన్న ఐకాన్స్ ఉంటాయి. మొబైల్లో అయితే కొంతమందికి మోర్ ఆప్షన్ లో చిన్న చిన్న ఐకాన్స్ ఉంటాయి. ఒక బాక్స్ వస్తుంది, రేజ్ హ్యాండ్ అని ఒకటి ఉంటుంది, దాని పక్కన సెండ్ విత్ ఎఫెక్ట్స్ ఉంటుంది, దాని పక్కన ఎఫెక్ట్స్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే సెండ్ విత్ ఎఫెక్ట్స్ మీరు క్లిక్ చేసినప్పుడు మీ ఫీలింగ్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. చూసారా, నేను ఎక్కువగా రిలీజ్ చేస్తాను. నేను ఇట్లా హ్యాండ్స్ ఇలా పెట్టగానే ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అదే సింగిల్ కొట్టామనుకోండి, సింగిల్ కొడితే ఒక్కసారి రెస్పాండ్ అవుతుంది. స్పీకర్ ఏమనుకుంటారంటే ఎక్కువ మీరు క్లిక్ చేస్తే మీరు చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది. అందుకోసం మీరు ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలనుకుంటే సెండ్ విత్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. రేస్ హ్యాండ్ ఆల్రెడీ ఇంతకుముందు చేశారు. రేస్ హ్యాండ్ చేసిన తర్వాత అక్కడే లోవర్ హ్యాండ్ చేయాలి. ఎప్పుడైనా స్పీకర్ మనల్ని పిలిచిన తర్వాత మనం మాట్లాడడం అయిపోయింది, లేకపోతే అంతటితో అది స్పీకర్ గారు అడిగింది క్లియర్ అయిపోయింది అంటే వెంటనే మన హ్యాండ్ని మనమే లోవర్ హ్యాండ్ చేసుకోవాలి. లేకపోతే అక్కడ రికార్డింగ్ లో కావచ్చు, లేకపోతే అక్కడ అన్వాంటెడ్ గా కావచ్చు, మన హ్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. అది స్పీకర్ కి డిస్ట్రాక్షన్ గా కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ మన హ్యాండ్ ని డౌన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రియాక్షన్ చేసాం. చాట్ బాక్స్ లో మనం ఎంతమంది మీరు చాట్ బాక్స్ లో చాట్ చేశారు, మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే వచ్చారా, కొత్త వాళ్ళు వచ్చారా? ఎస్, రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి అంటే ఎస్ అని పెట్టండి. లేదండి మాకు ఇంకా రిజిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియదు, ఏదో మాకు లింక్ వచ్చింది మాకు ఇంకా తెలియదు అని అన్న వాళ్ళు నో అని పెట్టండి. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇలా ఏదైనా ఎప్పుడైనా స్పీకర్ ఆ ట్రైనర్ ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు చాట్ బాక్స్ లో ఎంత స్పీడ్ గా రియాక్ట్ అవ్వాలంటే అంత స్పీడ్ గా రియాక్ట్ అవ్వాలి. ఈ రోజు నుంచి మనం చాలా స్పీడ్గా ఉండాలి. ఇప్పుడు దాకా ఓకే ఏదో నడిచింది, బట్ మనం స్పీడ్ గా మన స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఈ 30 days 20 days ఇదే కాదు, దీని తర్వాత మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మన స్పీడ్ ఏం చేయాలి, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా ఇంప్రూవ్ చేసుకోకపోతే చాలా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం, ఏదో మాట్లాడుకున్నామే ఇందాక, ఏం మాట్లాడుకున్నామంటే ఒకటి మీకే గుర్తులేదు, మాకేం గుర్తుండదు సార్ కదా. అవునా? ప్రొఫెషనల్ గా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం. ఎస్, బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా పేమెంట్ చేసేయండి మరి ఇంకేంటి. పెయిడ్ అంట, ఎస్ పెయిడ్ అంట, పెయిడా? ఓకే సరే, నో ప్రాబ్లం. ప్రొఫెషనల్ గా ఉండాలంటే ఏం చేయాలంటే మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ ని కొంచెం వర్చువల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం అనుకున్నాం కదా. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలి తెలుసుకుందామా? మీరు క్యూరియస్ గా ఉన్నారా? ఎస్ సార్, మేము కూడా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాం, మాకు కూడా కావాలి. కానీ ఒక కండిషన్ ఏంటంటే కొంతమందికి పాపం ఆప్షన్ పనిచేయదు. ఏం టెన్షన్ పడకండి, అంతకన్నా అద్భుతంగా ప్రీమియంగా ఉండే ఆప్షన్ మీకు చెప్తా. ఏదైనా మనకు ఒకటి లేదు అంటే అంతకన్నా అద్భుతమైన ఆప్షన్ ఇంకోటి వస్తుంది కాబట్టి మనకి లేదు అనేది మీనింగ్. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మీరందరూ ఒకసారి లాస్ట్ లో మీ మొబైల్లో టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మొబైల్లో లాస్ట్ లో మోర్ అని ఉంటుంది, మోర్ అని ఉంటుంది. ఆ మోర్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. మోర్ ఆప్షన్ లో ఏ ఉన్నాయో సార్ చూడండి. చూసారా? ఎవరు చెప్తారు మీ దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది? హ్యాండ్ రైజ్ చేయండి. చూస్తున్నా, మీరు ఇంకా అక్కడే ఉన్నారు, మీరు ఇంకా బాబాలుగానే ఉండిపోయారు. హ్యాండ్ రైజ్ అంటే అలా ఇలా కాదు, ఇలా చేస్తే గంట సేపు పెడితే ఇంక మన చెయ్యి పని చేయదు. వర్చువల్ గా ఇప్పుడే నేర్చుకున్నాం మనం, వర్చువల్ గా యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి. మీరు వర్చువల్ గా చేయాలి. అమ్మా తయారు గారు, మీరు చేశారు, మీరు వర్చువల్ గా చేశారు, మళ్ళీ హ్యాండ్ పెట్టక్కర్లేదు. సరళ గారు, అక్కడ రియాక్షన్స్ లో ఉంటుంది, రియాక్షన్స్ లో రేజ్ హ్యాండ్ ఉంటుంది, అది చేయాలి. మెల్లమెల్లగా చేస్తున్నారు ఒక్కొక్కరు. అడిగిన వెంటనే టక్కన గందరగోళం అయిపోవాలి స్పీకర్ కి, ట్రైనర్ కి. ఇంతమందిలో నేను ఎవరిని అడగాలి అని ఆలోచించుకుంటూ ఉండాలి స్పీకర్స్, ఆ ట్రైనర్స్. అడిగామా లేదా, మన హ్యాండ్ టక్కన రేజ్ చేయాలి. ఎంతసేపు పడుతుంది హ్యాండ్ రేజ్ చేయడానికి? అంటే డిజిటల్ గా కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ లో మనం ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియదు, ఈ జూమ్ ఈ వీడియోలో వాడుతున్నా నాకేం తెలియదు, ఇలా గందరగోళంగా ఉంటే ఉండొచ్చు. బట్ మనం ఎంత స్పీడ్ గా మనం రియాక్ట్ అవుతామో అంత స్పీడ్ గా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సర్లా గారు చెప్పండి, ఏమున్నాయి ఆప్షన్స్? అన్మ్యూట్ చేసుకోండి. I'm audible, sir? ఎస్ మేడం. Notes, show CC, apps, record,
record, settings, message info. గ్రేట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ గారు. హలో, ఈజ్ ఐ ఆడిబుల్? ఎస్, ఆడిబుల్. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. రికార్డ్, హైడ్ క్యాప్షన్స్, డాక్స్, వైట్ బోర్డ్స్, యాప్స్, మీటింగ్ ఇన్ఫో, ట్రాన్స్ఫర్ టు రూమ్, సెట్టింగ్స్. సూపర్ అండి, సూపర్. దుర్గారావు గారు, మీరు మొబైల్ ల్యాప్టాప్ అండి? సార్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. ఓకే అండి, ఓకే. మీకు 3 ఆప్షన్స్ ఏమున్నాయి? రికార్డ్, షో ఆప్షన్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్స్, యాప్స్, మీటింగ్ ఇన్ఫో, సెట్టింగ్స్. సూపర్ అండి, గ్రేట్. ఎస్, వెంకటేష్ గారు, గండే వెంకటేష్ గారు, మీది మొబైల్ ల్యాప్టాప్ అండి? మొబైల్ సార్. ఓకే, మీకేమన్నా ఆప్షన్స్? ఇక్కడ మోర్ వచ్చేసి ఆడియో సెట్టింగ్స్, క్యాప్షన్ సెట్టింగ్స్, మీటింగ్ సెట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్. సూపర్ అండి, సూపర్. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళలో కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదని చెప్పారు. సార్కి వచ్చేసి వెంకటేష్ గారికి ఉంది. ఎస్, రియల్ గా కొంతమందికి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది, కొంతమందికి లేదు. దానికి మనం ఏం చేయలేం. ఉన్న వాళ్ళు వాడుకోండి, లేని వారు అంతకన్నా ఆప్షన్ ఏముందో రీసెర్చ్ చేయండి. అండ్ దాని పక్కన యాప్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అక్కడ కూడా కొంతమందికి పనిచేసే అవకాశం ఉంది. సరే, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళందరూ 3 ఆప్షన్లో క్లిక్ చేయండి. 3 ఆప్షన్లు క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన బ్లర్ అని వస్తుంది. ఫస్ట్ బ్లర్ అంటే ఏంటంటే మన వెనకాల ఉన్న వాటిని కనిపించకుండా చేసేది, హైడ్ చేసేది బ్లర్ అనమాట. ఆ బ్లర్ పెట్టండి ఫస్ట్. 3 ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత బ్లర్ అని పెట్టండి. 3 ఆప్షన్లో లేని వారు యాప్స్ అని ఉంటుంది, యాప్స్లో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాంట్లో బ్లర్ పెట్టండి. సార్, మా దగ్గర మొబైల్ లేదు, మా దాంట్లో కనిపించట్లేదు, ల్యాప్టాప్ అండి అన్న వాళ్ళు మీ ల్యాప్టాప్లో మీ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మీద మౌస్తో రైట్ క్లిక్ చేయండి. ఇది ఓన్లీ ల్యాప్టాప్ వారికి మాత్రమే, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. మౌస్తో మీరు రైట్ క్లిక్ చేస్తే బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది, లేకపోతే వీడియో ఆర్ ఎఫెక్ట్స్ అని వస్తుంది. ఫస్ట్ బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ ఉంటే అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే అట్లీస్ట్ మనకి బ్లర్ అవుతుంది. చూసారా, నాది బ్లర్ ఉంది వెనకాల నాకు వేరే రూమ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా నేను బ్లర్ పెట్టడం వల్ల అది హైడ్ కాకుండా, అది కనిపించకుండా ఉండే విధంగా కనిపిస్తుంది. ఇట్లా బ్లర్ మనం పెట్టుకుంటే మన వెనకాల ఏమైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా కనిపించకుండా కొంచెం హైడ్ చేయొచ్చు. ఉన్నవాళ్ళు బ్లర్ అని పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ నాకు లాగే మీరు కూడా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి అనుకుంటే మీరేం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళాలి. రాసుకోండి, ప్రాసెస్ రాసుకోండి, ఏం చేయాలో రాసుకోండి. గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయాలి. జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయాలి. జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయాలి. టైప్ చేస్తే మీకు కనిపిస్తాయి, మీకు మంచి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తాయి. ఇలాంటి ఫొటోస్ ఉంటాయి, వీటిని డౌన్లోడ్ చేసుకోండి. లేదు ఇలాంటిది మీరే డిజైన్ చేయాలంటే కొన్ని రోజుల తర్వాత మీకు ఎలా డిజైన్ చేసుకోవాలో అలాంటి సెషన్ కూడా పెడతారు, అప్పుడు మీరు డిజైన్ చేసుకుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ జూమ్లో గూగుల్లో అవైలబిలిటీ ఉన్నటువంటి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో ఆర్ ల్యాప్టాప్లో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ కానీ వీడియో ఎఫెక్ట్స్ కానీ ఉంటుంది. మొబైల్లో అయితే బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ల్యాప్టాప్లో అయితే వీడియో అండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అక్కడ మీకు ఒక ప్లస్ బటన్ వస్తుంది. మనం ఏదైనా యాడ్ చేయడానికి ఈ మొబైల్లో వాట్సాప్ ద్వారా పంపించడానికి మనకి కనిపిస్తుంది కదా అటాచ్మెంట్, అలాగే అటాచ్మెంట్ కనిపిస్తుంది. ఆ అటాచ్మెంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్. ఎప్పుడు సింపుల్ అవుతుందంటే మనం పరిశోధన చేసినప్పుడు, ఏవైనా ఆప్షన్స్ మనం పరిశోధన చేసినప్పుడు మాత్రమే సింపుల్ అవుతుంది. మనం పరిశోధన చేసినంత వరకు కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ అంతా కూడా తెలియనంత వరకు గందరగోళం, తెలిసిన తర్వాత ఆనందదాయకంగా ఉంటాయి. అవి వాడుతుంటే మనం అబ్బా భలే ఉంటుంది. కరోనా కొత్తలో చాలా తక్కువ మంది ఫోన్పే, జీపే వాడేవారు, యూపీఐ వాడేవారు. ఇప్పుడు యూపీఐ వాడని వారు ఎవరు లేరు. అప్పుడు అది వాడాలన్నా సరే ఇబ్బందిగా గందరగోళంగా ఉంటుంది. టెక్నాలజీ ఏదైనా అంతే కొంచెం ఇబ్బంది పెడుతుంది. బట్ ఆ ఇబ్బందిని ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో వారిని సంతోషపెడుతుంది. అవునా? టెక్నాలజీ వాడితే మనకు సంతోషం కలుగుతుందా? ఎస్ ఫ్రెండ్స్, మనం చేయాల్సింది అలాగే 4-5 సార్లు రీసెర్చ్ చేయడమే. ఒకసారి రాలేదు, నో ప్రాబ్లం,
రెండోసారి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది పాపం రీనేమ్ చేసుకోవాలంటే వారు చేశారు, బట్ పేరు మొత్తం ఎగిరిపోయింది. బి అనేది ఒకటే ఉంది. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్లో కొట్టాల్సింది కొట్టక రాంగ్ బటన్స్ ప్రెస్ చేసి అక్కడైతే మొత్తం సెలెక్ట్ అయి ఉంటుంది, నేను స్పేస్ కొట్టమనగానే అది మొత్తం ఎగిరిపోవచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి. మనం నిదానంగా నేర్చుకుందాం, ఏం హర్రీ వరీ లేదు, ప్రాపర్గా మనం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మరి బాగుంది, ఉన్న వాళ్ళకి చెప్పారు, లేని వారికి అంతకు మించి ఏదో ఆప్షన్ అన్నారు కదా, చెబుతారా అన్న వాళ్ళు ఇలా పెట్టండి. ఎంతమంది ఉన్నారో చూద్దాం. సైన్ ఇన్ ఏం చేయొద్దండి, సైన్ ఇన్ ఏం చేయకండి, సైన్ ఇన్ చేయకుండా ప్రయత్నించండి. ఇంక సైన్ ఇన్లు ఏమవద్దు, జూమ్లోనే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంతమించి సైన్ ఇన్స్ ఏం అవసరం లేదు. వండర్ఫుల్, చాలా మందికి కావాలంటున్నారు కాబట్టి నేను చెప్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే మీరు 2 కాళ్ళు ఫస్ట్ నేల మీద పెట్టాలి. ఏం సార్ మేము ఏమైనా ఆకాశంలో ఉన్నామా నేల మీద అంటున్నారంటే మన బ్యాలెన్స్ తప్పుతారనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. పెట్టి మీరు దిక్కులు ఎట్టున్నాయి చూడండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు తిరిగి దండం పెట్టండి ఫస్ట్. పెడుతున్నారా? తూర్పు తిరిగి దండం పెట్టండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, నీకేం తెలియకపోతే తూర్పు తిరిగి దండం పెట్టిన ఆయన అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే తూర్పున మనకు తెలియకుండానే దాంట్లో సైన్స్ ఉంది, తూర్పున భగవంతుడు ఉంటారని. తూర్పు నుంచే సూర్యుడు ఉదయిస్తారు కదా, ఆయన కన్నా పెద్ద భగవంతుడు ఎవరున్నారు? తూర్పున భగవంతుడు ఉన్నారని అంటారు. అందుకోసం మనం తూర్పు తిరిగి దండం పెట్టంగానే మనకు ఒక అద్భుతమైనటువంటి మనం ఏ విధంగా ఉపయోగపరంగా మనం మార్చుకోవాలో అలాంటి ఆలోచనలు మనకు కలుగుతాయి అనే సైన్స్ మన పెద్దవాళ్ళు దాంట్లో దాచి మనకి విడమర్చకుండా తూర్పు తిరిగి దండం పెట్టు, తూర్పు తిరిగి దండం పెట్టు అని ఫన్నీగా మనకు నేర్పించారు. ఎస్ ఫ్రెండ్స్, తూర్పు తిరిగి దండం పెడితే వస్తుందా? రాదు కదా. అందుకోసమే మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ రాదు. మరి ఇంకా ప్రొఫెషనల్గా ఉండాలంటే ఏం చేయాలి? జస్ట్ చాలా చాలా సింపుల్. మీ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ జాగ్రత్తగా పట్టుకొని ఇల్లంతా చెక్ చేయండి, ఇల్లంతా చూడండి. చూసి 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 ఇల్లంతా చూసిన తర్వాత ఎక్కడైతే మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన వాతావరణం ఉంటుందో, ప్లెయిన్గా ఉంటుందో, డిస్టర్బ్ కాకుండా ఉంటుందో అలాంటి ప్లేస్లో కూర్చోండి. చూసారా నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఇప్పుడు ప్లెయిన్గా ఉంది, ఎవ్వరు కనిపించట్లేదు, ఎవ్వరు ఇబ్బంది లేదు, ఏం సమస్య లేదు. కానీ ఇక్కడ ఏముంది, అక్కడేదో పవర్ బాక్స్ ఉంది, అవి కూడా కనిపించకుండా అడ్జస్ట్ చేయాలి. అసలు ఏం ఉండకూడదు, మీరు మాత్రమే హైలైట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నా ఫేస్ మీద లైట్ ఫోకస్ అవ్వట్లేదు. ఇంతకుముందు ఇలా కూర్చున్నప్పుడు లైట్ ఫోకస్ అయ్యింది. ఆ ఆపోజిట్లో లైట్ ఫోకస్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇంకంతకుమించి మనం ఏం చేయాలి, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి. లేదు సార్ మాకున్నదే ఒకే ఒక ఇల్లు, దాంట్లో మేము 4-5 ఉంటాం, ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం డిఫికల్టీ అండి అంటే మీరు దానికి ఆప్షన్ ఏంటి, ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకోండి. ప్లెయిన్ క్లాత్ తీసుకుని అక్కడ కనిపించకుండా ఉండే విధంగా ప్రయత్నించండి. వెనకాల ఏమేమి కనిపించకుండా ఉండే విధంగా ప్రయత్నించండి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ప్రొఫెషనల్గా కనిపించాలంటే ఏం చేయాలో అది చేయాలి అంతే. మనకు అది లేదు ఇది లేదు అని ఆలోచించడం వల్ల ఏం ఉపయోగం లేదు, మనం ఏం చేయలేం. ఉన్నదాంతో మనం సరిదిద్దుకోవడం, సరిపెట్టుకోవడం, ప్రొఫెషనల్గా కనిపించడం ఇంపార్టెంట్. అలా ప్రొఫెషనల్గా కనిపించాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచన మనకి రావాలి ఫస్ట్. మనకి బ్యాక్గ్రౌండ్ లేదు 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 ఏమైంది, ఎంతసేపు చేసినా అది లేదు, ఉండదు అంతే. లేదు నేను పక్కన పెట్టేసి నేను నేర్చుకోను, నాకు వద్దుది అని నడుస్తుందా? అవుతుందా? కాదు కదా. సో ఉన్న వాటిని మనం అనువుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రొఫెషనల్గా ఉండాలంటే పక్కా మనం బ్యాక్గ్రౌండ్ ఉండి తీరాల్సిందే. లేదంటే వెనకాల ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే ఒక క్లాత్ అన్నా కప్పేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం ఒక పార్టిసిపేట్గా మనం ఎలా ఉండాలి ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. సో 5 గురూస్ గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా టాప్ పర్ఫార్మర్, మీలో ఎవరు టాప్ పర్ఫార్మర్ అనేది తెలుసుకుందాం. ప్రొఫెషనల్గా ఉండాలంటే మనం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలో, ఎలా మార్చుకోవాలి, లేని వాళ్ళు ఏ విధమైనటువంటి లొకేషన్లో కూర్చోవాలో అవన్నీ తెలుసుకున్నాం. ఇప్పటిదాకా నేర్చుకోవడం ఎలా అనే విషయాలు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేర్పించడం ఎలా తెలుసుకుందామా? మరి తెలుసుకుందామా? నేర్చుకోవడం ఎలా తెలుసుకుందాం. ఇప్పటి నుంచి నేర్పించడం ఎలా
అంటే మీరు కూడా ఒక స్కిల్స్ నేర్చుకుంటున్నారు. స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుందా? ఎవరికొకరికి నేర్పించాలి. అలా నేర్పించినప్పుడే మనకి ఇంకా ఎక్కువ స్కిల్స్ తొందరగా వస్తాయి. అంతే కదా? మరి నేర్పించాలంటే ఏం కావాలి మనకి? నేర్పించాలంటే మనకి ఇలాంటి డిజిటల్ టూల్స్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలియాలి. దానికి మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ దాకా చేసుకున్నారు కదా, మీ పేరు కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ పెట్టుకున్నారు కదా, అది ఉంటే సరిపోతుందండి. అది ఉంటే సరిపోతుంది. మనం కూడా ఇలాంటి లింక్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మన హోస్ట్ ఎవరైతే ఉన్నారో వారు లింక్ క్రియేట్ చేసి మనందరికీ షేర్ చేశారు కాబట్టి మనం ఈజీగా నేర్చుకోవడానికి ఈజీ అయింది. మనం కూడా లింక్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? జూమ్లో సైన్అప్ చేస్తాం. మనం సైన్అప్ చేసిన తర్వాత మనం లింక్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? షెడ్యూల్ క్రియేట్ చేయాలి. దానికి ప్రాసెస్ నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత షెడ్యూల్ అనే బటన్ క్లిక్ చేయాలి. షెడ్యూల్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. షెడ్యూల్ అనే బటన్ క్లిక్ చేయాలి. షెడ్యూల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ మీటింగ్కి పేరు ఏం పెడుతున్నారు ఆ మీటింగ్ పేరు రాయాలి. అండ్ డేట్, ఏ డేట్ నుంచి, టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఇంతే, సింపుల్. ఈ సింపుల్ క్లిక్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వెంటనే ఈ డన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేసిన వెంటనే మీరు ఎవరికైతే షేర్ చేస్తారో వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే సింపుల్. ఇంత సింపుల్గా మనం లింక్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకి షేర్ చేయొచ్చు. మరి లింక్ ఓపెన్ చేయాలంటే ఎలాగా? మీరు జూమ్ యాప్ ఓపెన్ చేసి షెడ్యూల్ దగ్గర మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. దాని ఒక్క బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఎవరికైతే వాట్సాప్ పంపించారో వాళ్ళు ఓపెన్ చేసి అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. యా, ఇప్పుడు మనం యాజ్ ఎ హోస్ట్గా మనం మీటింగ్ క్రియేట్ చేస్తున్నాం. బట్ అప్పుడప్పుడు కొంతమంది దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి? కష్టమే కదా డిస్టర్బెన్స్ వస్తే కంట్రోల్ చేయడం. అందరినీ లాక్ చేయడం తెలియాలి. దాంట్లో ఉండే ఆప్షన్స్ ఏంటనేది తెలియాలి. ఏ ఆప్షన్ ఎప్పుడు వాడాలి, ఏ ఆప్షన్ ఎలా వాడాలి అనేది మనకు కొంచెం మినిమం ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. మరి దీంట్లో ఎక్కడ ఉంటుంది? ఎవరైతే లింక్ క్రియేట్ చేశారో వారిని హోస్ట్ అంటారు. లింక్ క్రియేట్ చేసిన వారిని హోస్ట్ అంటారు. ఆ హోస్ట్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ని మనం ఉపయోగించి మ్యూట్ ఆర్ అన్మ్యూట్ చేయొచ్చు. వీళ్ళని ఎప్పుడైనా చూసారా? ఎక్కడ చూసారా వీళ్ళని? బొమ్మలా కళ్ళకుండా ఉన్నారు చూడండి. వీళ్ళు ఎక్కడ చూసారా? చూస్తే సార్ పెట్టండి. చూసారా ఎక్కడ? దీంట్లో మీరున్నారా? ఉంటే అయ్యని పెట్టండి. లేదా చూడలేదా? యా ఐ సూపర్, వండర్ఫుల్. ఇంకా స్పీడ్గా ఉండాలి. కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు. పేర్లు కూడా రాస్తారు. అయ్యో, యా సూపర్ అండి, వండర్ఫుల్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ లో కింద మీకు హోస్ట్ టూల్స్ అని ఉంటుంది. ఈ హోస్ట్ టూల్స్ మీద క్లిక్ చేయాలి. ఎవరైతే లింక్ క్రియేట్ చేస్తారో వాళ్ళని హోస్ట్ అంటారు. వారి దగ్గర హోస్ట్ టూల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ లో ఇక్కడ మీకు అన్మ్యూట్ దెమ్సెల్ఫ్ అని చూసారా? ఇది ఎనబుల్లో ఉంటే ఎవరైనా ఎప్పుడైనా ఎనబుల్ చేసుకుని మాట్లాడచ్చు. డిజబుల్లో ఉంటే డిజబుల్ చేశారనుకోండి, వారు ఇంకెంత అన్మ్యూట్ చేసినా అన్మ్యూట్ అవ్వదు. ఇది మనం చెక్ చేసుకోవాలి. హోస్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఆప్షన్ ఎనబుల్ కానీ డిజబుల్ కానీ చేయాలి. అండ్ పార్టిసిపేట్స్ అని ఉంటుంది కింద మీకు. ఈ పార్టిసిపేట్స్ ఉంది కదా, ఈ పార్టిసిపేట్ క్లిక్ చేసిన తర్వాత మీకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీరు మ్యూట్ ఆల్ అనే ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ కొట్టేస్తే అందరూ మ్యూట్ అయిపోతారు.
అండ్ స్పీకర్ కాకుండా కో-హోస్ట్ ఎవరన్నా కొడితే స్పీకర్ కూడా మ్యూట్ అయిపోతారు. సో మాక్సిమం దీన్ని ఒకరిద్దరు అన్మ్యూట్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి మ్యూట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? ఇందాక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రికార్డింగ్ చేయొచ్చు అంటే ఎస్ డెఫినెట్లీ చేయొచ్చు. ఆ రికార్డింగ్ డెఫినెట్లీ చేయొచ్చు. ఆ రికార్డింగ్ చేసి ఎవరు చేసుకోవచ్చు రికార్డింగు? ఎవరైతే మొబైల్లో జాయిన్ అవుతారో వాళ్ళ రికార్డింగ్ ఆప్షన్ రాదు. ఎవరైతే సిస్టంలో జాయిన్ అవుతారో వాళ్ళు రికార్డింగ్ ఆప్షన్ చేయగలుగుతారు. తేజ గారు మీరు అస్తమానం ఈ వైట్ బోర్డ్ని ఓపెన్ చేస్తున్నారు, మీ మొబైల్ టచ్ అవుతున్నట్టుంది, అది చేయకండి. రికార్డింగ్ సిస్టంలో లాగిన్ అయిన వారు, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లాగిన్ అయిన వారు మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆ రికార్డింగ్ అని మీ లోకల్ కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. మొబైల్లో జాయిన్ అయితే మొబైల్లో రికార్డింగ్ ఆప్షన్ లేదు, అంటే లోకల్ కంప్యూటర్ రావడానికి స్పేస్ అది డిఫికల్టీ ఉంటుంది కాబట్టి మొబైల్లో రికార్డింగ్ ఆప్షన్ పెట్టలేదు. ఓన్లీ సిస్టంలో మాత్రమే రికార్డింగ్ ఆప్షన్ పెట్టారు. మొబైల్లో కూడా స్పేస్ ఉంటుంది, బట్ ఆ డిజైనింగ్లో మొబైల్లో రికార్డింగ్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. సిస్టంలో వచ్చారు, మీరు జాయిన్ అయ్యారు, ఒకరు మొబైల్లో ఆన్ అయ్యారు, మొబైల్లో జాయిన్ అయిన తర్వాత సిస్టంలో వాళ్ళకి హోస్ట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు ఆప్షన్ ఉంది అంటే దట్ ఈస్ యువర్ ఏ పెయిడ్ వర్షన్ ఉంటే రికార్డింగ్ అవుతుంది, పెయిడ్ వర్షన్ లేకపోతే రికార్డింగ్ అవుతుంది. అండ్ మీకు హోస్ట్ ఉంటేనే మీరు రికార్డింగ్ చేయగలరు, హోస్ట్ లేకపోతే రికార్డింగ్ చేయలేరు. సో మీరు ఈరోజు ఇలా లింక్ క్రియేట్ చేసుకోండి, మీ దగ్గర కంప్యూటర్ ఉంటే మీరు రికార్డింగ్ చేయడానికి, మీరు ఇన్ కేసు మొబైల్ అయితే రికార్డింగ్ చేయడానికి ప్రయత్నించండి. అది ఏం సింబల్ వస్తుందో, ఏం ఎర్రర్ వస్తుందో మనం తెలుసుకోవాలి. మనకి రాదు అంటే సరిపోదు, బట్ ఎర్రర్ ఏం వస్తుందో కూడా మనం తెలియాలి. మీ మీటింగ్కి మాత్రమే మీకు రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు మీటింగ్లో మీరు జాయిన్ అయ్యారు, నేను రికార్డింగ్ చేస్తాను సార్ అంటే రికార్డింగ్ అవ్వదు, ఆ రికార్డింగ్ పర్మిషన్ ఉండదు. ఎవరి మీటింగ్లో వారికి మాత్రమే రికార్డింగ్ పర్మిషన్ ఉంటుంది, వేరే వాళ్ళ మీటింగ్ మనం రికార్డ్ చేయలేం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం, ఇప్పుడు నేర్పించడం ఎలా అనేది తెలుస్తుంది. రేపటి నుంచి మీరు ఖచ్చితంగా ఒక లింక్ క్రియేట్ చేయండి, లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్లో షేర్ చేయండి, మీ గ్రూప్లో షేర్ చేసి మీ టీం మెంబర్స్ అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. ఆ రోజు మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి అనే విషయాల్ని 4-5 విషయాల్ని అందరితో పంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు స్కిల్స్ పెరుగుతుంది. అసలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టచ్చు, మీరు జూమ్లో ఎలా మాట్లాడతారు, మాట్లాడేటప్పుడు ఏ విధంగా అడ్రస్ చేయొచ్చు, కొంచెం సేపు మనం హ్యాండిల్ చేయాలంటే ఎలా హ్యాండిల్ చేయాలి అనే అన్ని విషయాలు మనం నిదానంగా నెమ్మదిగా ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏది ఒక్క రోజులో రాదు కదా ఫ్రెండ్స్, మనం నిదానంగా నేర్చుకోవాలి. అలా నిదానంగా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆ జూమ్ లింక్ని క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేద్దాం. మీ టీం మెంబర్స్, మీ ఇంకేస్ ఏదైనా గ్రూప్స్ క్రియేట్ చేస్తే గ్రూప్స్, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి వారికి పంపించి వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పి నేను ఇలా ఒకటి నేర్చుకుంటున్నాను వాస్విలో, చాలా అద్భుతంగా ఉంది, రోజు కొన్ని కొత్త విషయాలు నేను తెలుసుకుంటున్నాను అనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా చక్కగా అద్భుతంగా, మీరు ఎంతో హాస్యాస్పదంగా, మీరు మంచి ఉత్సాహభరితంగా ఉన్నారు, వింటున్నారు, ఆలకిస్తున్నారు, ఆచరిస్తున్నారు కాబట్టి నేను మీకు నేర్పిస్తూ కొన్ని విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినటువంటి టీం మెంబర్స్కి అండ్ మెంటర్స్కి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అతి ముఖ్యంగా మీరు క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టే, విన్నారు కాబట్టే, వచ్చారు కాబట్టే నేను చెప్పగలిగాను. కాబట్టి మీ అందరికీ అద్భుతమైనటువంటి ట్రైనర్స్గా, స్పీకర్స్గా కమింగ్ డేస్లో మీరు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఒక్క రోజులో నేర్చుకునేది కాదు సార్ ఈ జూమ్ గురించి, అలాంటిది ఒక 1.5 అవర్లో చాలా క్లుప్తంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చాలా అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్. చాలా బాగుంది సార్. మొదటి రోజే ఈ సెషన్ ఏర్పాటు చేయడం వల్ల మిగతా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలా ఉండాలన్నది ముందే వాళ్ళకి తెలుసుకున్నారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం సార్. సో డియర్ పార్టిసిపెంట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, సార్ ఆన్సర్ ఇస్తారు. సో